ఎస్తేరు 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దేవుని వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. నేను మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. గత వారం ఆ ప్రియ తల్లి ఎస్తేరుని గురించి కొద్దిగా మీరు మాకు నేర్పించారు నాయన. నిశ్చితమైతే ఆ భాగాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాం. ఆ వచనాల్లో ఆ భాగాల్లో నా కోసం మా కోసం దాచిపెట్టిన ఆత్మ సంబంధమైన మర్మాలను మాకు బయలుపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచాల్సిందిగా, స్థిరపరచాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేనుని బలహీనుని ప్రభువా, నేను మాట్లాడడానికై నిలబడబోతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైనా వస్తూ ఉంటే త్వరపెట్టి తోడుకొని రమ్మని కోరుతా ఉన్నాను. ఆయా కారణాలతో ఆగిపోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, అని సమస్తము మీవై ఉన్నాయి కాబట్టి మా సమస్త నడబడి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా, మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా మేమున్న రోజున మా సమస్తాన్ని నాయన మేముగా చేసుకుని కాపాడి అభివృద్ధి పొందించేటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి మీపై భారమేయడం మా ప్రియులకు నేర్పించమని కోరుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు మీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను, మమ్ములను తగ్గించుకుంటూ ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు నామంలో మీ మనవులు సమర్పిస్తూ నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది గతించిపోయిన వారుగా ఉన్నారు. ప్రారంభమే ఇలాంటివి మొదలెడతారు. ప్రారంభం ప్రతిరోజు ఇదే పాట పాడతాడు అనుకుంటున్నారా? కొంతమందికి వస్తుంది, ఇది కంఠస్థం కూడా చేసేస్తారు. లేచి నుంచున్నాడు, ఇదే మొదలెడతాడు అని చెప్పేసి లోపల చెప్పేసుకుంటారు కూడా. ఇక్కడే కాదు, బయట ఉండి కొంతమంది మైకులో వింటుంటారు. వాళ్ళు కూడా ఏం చెప్తాడు, తర్వాత నెక్స్ట్ ఏం చెప్తాడు చెప్పేస్తారనమాట. కానీ ప్రతి క్షణము చెప్పుకోవాల్సిన మాట ఇది, ప్రతి క్షణము. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం? కేవలం దేవుని ఉచితమైన కృపై ఉన్నాం. కాబట్టి ఆయన కృపను గురించి నిరంతరము మనం సాక్ష్యం ఇవ్వాలి, నిరంతరము మనం గుర్తు చేసుకోవాలి, నిరంతరము దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆస్తమానం ఏం చెప్తాం? ఆస్తమానం ఏం చెప్తాం? అస్తమానం మీ ఇంటికి వెళ్తావు కదా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా అస్తమానం ఎక్కడికి వెళ్తావు? అంటే మీ ఇంటికే వెళ్తావు, ఇంకెక్కడికైనా వెళ్తావా? రోజు వెళ్ళేదే కదా. పొద్దున్న 10 సార్లు బయటికి వెళ్ళినా 10 సార్లు మీ ఇంటికి వస్తావు. బయటికి వెళ్తావా? ఏం వెళ్తావా అని మానేస్తావా? కొన్ని ఉంటాయి, అవి మానడానికి ఉండదు. ఎప్పటికీ అవే చేస్తూ ఉండాలి, అదే చెప్తూ ఉండాలి. మన ఇంటికి రావడం ఎంత సహజమో, ప్రతిరోజు మన సృష్టికర్తను, ప్రతి క్షణము ఆయన సృష్టికర్తను గుర్తు తెచ్చుకుంటూ ఆయనకి మహిమను ఆపాదించడం అంత ముఖ్యం కదా. కాబట్టి మీరందరూ మంచివాళ్ళు అలా అనుకోరు, బయట ఎవరైనా అనుకుంటారేమోలే. మరి గత వారం మనం మన ప్రియ తల్లి హదస్సాను గురించి, హదస్స అంటే అర్థం ఏంటి? 7 రోజులైంది. ఎక్కడ గుర్తుంటుంది మాకు? 7 రోజులైంది చెప్పి ఎక్కడ గుర్తుంటుంది మాకు? అంతేనా? సీరియల్ని చూసి సీరియల్ ముందు వచ్చే పాట కూడా పాడేస్తారు. ఆ మ్యూజిక్ ఎక్కడో తోటలో ఉన్నా వినపడినా సరే ఈ పాట పాడేస్తారు. అంత తేలిగ్గా గుర్తుండిపోతాయి. ఆ మ్యూజిక్ ఈ పలానా సీరియల్ వచ్చేస్తుంది, ఆ మ్యూజిక్ అలా మొదలయ్యేసరికి పలానా సీరియల్ వచ్చేస్తుంది అని చెప్పేసి పరుగున వచ్చేస్తారు. వాటికి అడిక్ట్ అయిన వాళ్ళు, అట్లనే చూస్తున్న వాళ్ళు. అందులో పాటలు ప్రతి డైలాగు కూడా, అందులో కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు. ఆ ఫేవరెట్ ఒకవేళ హీరోయిన్ చెప్పి డైలాగ్ కూడా వీళ్ళు చెప్పేస్తారు. అంతే టీవీగా అంత ఆసక్తి అనమాట. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఎప్పుడూ తృప్తిపరుస్తాడు, ఈ లోక సంబంధమైన విషయాల్లో కాదు కదా. కొత్త నిబంధనలో లూకాసు వార్తలో ఒక ఆయన ఇలా ఆశపడ్డాడు. ఎవరైనా దీన్ని కూడా సందర్భాన్ని బట్టి చెప్పాలా. ఎవరైనా నాకు చెవుడు కాదు వినపడింది. ఎవరైనా వినపడదు అనుకుంటావు ఏంటి? నాకు దగ్గర రావట్లేదు, లిప్ మూమెంట్ చాలు నాకు. నువ్వు పైకి చెప్పులు లేకుండా పెదాలతో అనేది కూడా నాకు తెలిసిపోద్ది. ఆయన మళ్ళీ అడుగుతున్నానంటే ఇంకొక ఉద్దేశం ఉందని. ఇంకెవరైనా చెప్తారేమో అని. ఏమో ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? పొట్టి జక్కయ్య యేసు ఎవరు అని చూడాలని ఆశపడ్డాడు. ఆయన యేసు ఎవరు అని చూడాలని ఆశపడ్డాడు. జక్కయ్య పట్టణానికి చెందినోడు. ఏ పట్టణానికి చెందినోడు? ఆ జక్కయ్య గురించి ఇప్పుడు విన్నానమ్మా అన్నారా? ఎప్పుడు వినలేదా? ఏమా జక్కయ్య గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. ఎరికో పట్టణం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? రాహాబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. ఆ ఎరికో పట్టణాన్ని గెలిచేసిన తర్వాత యెహోషువ శపించాడు దాన్ని. అంటే ఒక శాపగ్రస్తమైన పట్టణం ఎరికో మధ్యధరా సముద్రానికి 825 అడుగుల లోతు దిగువనుంది. 825 అడుగుల దిగువనుంది. అంటే మధ్యధరా సముద్రం అంత ఎత్తులో ఉంటుందన్నమాట. యెరూషలేం ఎక్కడుంది? ఇదే మధ్యధరా సముద్రానికి 2500 అడుగుల ఎత్తులో ఉంది యెరూషలేం. అంటే యెరూషలేము, ఎరికో వీటి మధ్యన ఎత్తులో ఎంత తేడా ఉంది? ఎరికోకి 3325 అడుగుల ఎత్తులో యెరూషలేం ఉంది. అంటే యెరూషలేంకి 3325 అడుగుల దిగువన ఎరికో ఉంది.
ఈ ఎరుకోలో ఉన్నటువంటి ఈ పొట్టు జక్కయ్య ఏం ఉద్యోగి అయినా ఉద్యోగి ఏం కాదు, పెద్ద వ్యాపారస్తుడు, కాంట్రాక్టర్, సుంకపు గుత్తదారుడు అని రాయబడింది. గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ అని అర్థం ఇంగ్లీష్లో. మనకి కాంట్రాక్టర్ తెలుస్తుంది, తెలుగు తెలియదు మనకి. కాంట్రాక్టర్ అంటేనే అర్థమవుతుంది మనకి. గుత్తేదారు అంటే ఇది ఎక్కడ బత్తేదారు రా బాబు అనుకుంటాం తప్ప మనకు అర్థం కాదు. గుత్తేదారు ఐరుకో పట్టణాన్ని పాడుకున్నాడు. వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరి దగ్గర పన్నులు వసూలు చేసుకోవడానికి ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనమాట. అంటే ప్రతిరోజు పొద్దున్న లెగ్గానే అందరూ వ్యాపారస్తులు ఎటువైపు నుంచి వస్తారో అక్కడ కూర్చుంటాడు. దాన్ని సుంకపు మెట్టు అంటారు, అక్కడే కూర్చుంటాడు. వచ్చే వాళ్ళందరినీ ఆగో ఆగో అంటాడు అన్నమాట. ఈ వసూలే పని, పొద్దున్న సాయంకాలం దాకా సంచులు నిండిపోతుంటాయి. వ్యాపారం ఎంత ఎక్కువ జరిగితే ఈయనకి అంత లాభం వచ్చేస్తుంటుంది. అటువంటి పని అయింది. ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు యేసు ప్రభుని గురించి చెప్పుకుంటున్నారు. అవి విన్నాడు. వినుట వలన విశ్వాసము, అది యేసుక్రీస్తుని గురించి అని పౌలు గారు చెప్తాడు. ఈ అక్కయ్య గారు కూడా విన్నాడు. చదివిచ్చింది ఏంటి అని చెప్తున్నది ఏంటి అనుకుంటున్నారా? చదివించింది ఏంటి, ఈ చెప్తున్నది ఏంటి అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి ఎందుకు ఇది చదివి ఇక్కడ దాకా వచ్చాను. చూడండి, యేసు ప్రభు అంట ఆయన పుట్టుగుడ్డోళ్ళకి చూపునిచ్చాడంట. యేసు ప్రభు అంట ఆయన కుష్ఠరోగులు బాగు చేశాడంట. యేసు ప్రభు అంట ఆయన పక్షవాతంతో మంచం పెట్టిన వారిని లేపి వారి మంచం వాళ్ళే ఎత్తుకొని పోయేలా చేశాడంట. యేసు ప్రభు అంట ఆయన చనిపోయిన వాళ్ళని కూడా బతికించాడంట. ఇలాంటివన్నీ అందుకే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి తెలియవు పెద్దగా. సరిగా ఆ రహదారి పక్కన కూర్చుంటాడు కదా, ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చేవాళ్ళు చెప్పుకునేటువంటి మాటలన్నీ విని 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 అబ్బా ఆయన ఎలా ఉంటాడో, ఏజ్ ఎలా ఉంటాడు, ఆయన ఏంటి అసలు, ఆయన గురించి ఆయన ఒకసారి చూడాలి అసలు అనేటువంటి బలమైన ఆశ ఆయనలో కలిగేస్తుంది. ప్రభు ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినటువంటి వాడు, అందరి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు, ఒకరి హృదయంలో ఒక తలంపు పుట్టక ముందే ఎరిగినవాడు. కాబట్టి జక్కయ్య ఎంతో ఆశపడుతున్నాడు. ఈ ఆశ తీర్చడానికి ఆయన ఎరుకో ప్రోగ్రాం పెట్టుకున్నాడు. జక్కయ్య ఆశ తీర్చడం కోసం యేసు ప్రభు ఎరుకోకు ప్రోగ్రాం పెట్టుకున్నాడు. మరి శాపగ్రస్తమైంది కదా అది. ఆశ గల ప్రాణాన్ని ఎప్పుడూ తృప్తిపరుస్తాడు ఆయన. యోహాను సువార్త 4:4 సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ కూడా అంటరానిది, యూదులు అసలు అందులో అడుగు పెట్టరు, అందులో నుంచి వచ్చిన మనుషులతో స్నేహం చేయరు, కనీసం వాళ్ళ చేతి నీళ్ళు కూడా తాగరు, వాళ్ళకి ఇవ్వరు. అంత అంటు అనమాట, అంత భేదభావం వారి మధ్యన ఉంటుంది. అక్కడ ఒక ఆమె ఆశగా ఉంది, మెస్సీయా వస్తాడు, మేమేం చేయాలో మాకు నేర్పుతాడు అనేటువంటి ఒక ఆశతో ఉంది ఒక ఆమె. ఈలోక సంబంధంగా ఆమె అయితే ఒక భ్రష్టురాలే, ఒక వ్యభిచారిణి, 5 భర్తలతో ఉందంట. కానీ హృదయంలో మెస్సే మీద ఆశ ఉంది. కాబట్టి ఆశ తీర్చడం కొరకు పనిగట్టుకుని సమరయ్యకి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గర ఏది కూర్చున్నాడు, అక్కడికే వస్తుందామా నీళ్ళు చేతికి వెళ్ళడానికి, తన కోసమే వచ్చాడు. ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఈ జక్కయ్య ఇలానే ఆశపడ్డాడు. కాబట్టి ఆయన ఎరుకోకి ప్రోగ్రాం పెట్టుకున్నాడు.
ఎరుకోకి ఆయన వస్తున్నాడన్న సంగతి వచ్చిపోయే వాళ్ళతోటి వార్తలు అందేస్తుంటాయి కదా, ఆయనకి అందేసింది. యేసు ప్రభు ఎరుకోకి వస్తున్నాడంట. అంతే, ఆ మెట్టు వదిలేశాడు. మెట్టు వదిలాడంటే ఏంటి అర్థం? ఆ రోజు రాబడంతా వదిలేశాడు. ఆ రోజు తనకు వచ్చే వసూళ్ళన్నీ వదిలేశాడు కదా. ఆశ అది. ఆ రోజు యేసును చూడడానికై తనకు వచ్చిన రాబడి మొత్తాన్ని వదిలేసుకుని వచ్చేసాడు ఆయన. ఎలా? హృదయపూర్వకమైన ఆసక్తితో వచ్చాడు. ఎందుకంటే వచ్చాడు కానీ యేసుని చూడలేకపోయాడు. ఎందుకంటే ఆయన పొట్టోడు, ఈ 5 అడుగులో ఉంటాడు. అందరూ 6 అడుగులు 6.5 ఉంటారు. వాళ్ళందరి మధ్యన ఈయన ఇంత ఉంటాడు. వీళ్ళ తలకాయలు కనపడితే తప్ప ఆయన కనపడ్డాడు. చుట్టూ ఉన్న వాళ్ళ తలకాయలు కనపడతాయి ఈయనకి. ఇంత ఆశపడి లాభం అంతా వదిలిపెట్టుకుని వస్తే ఈయన చూడడానికి లేకుండా పోతుంది. చాలే పోన్లే, మళ్ళీ ఎరుకో నుంచి ఆధారనే వెళ్తాడు కదా, ఆ మెట్టుకాడ కూర్చుందాం అప్పుడు చూడొచ్చులే అనుకుని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా. అలా వెళ్ళిపోయేవాడి కోసం రాడాయన. అలా వెళ్ళిపోయేవాడి కోసం రాడు. ఎవరు హృదయపూర్వకంగా ఆయన చూడాలని ఆశపడుతుంటారు, ఆయన ఎవరు తెలుసుకోవాలని ఆశపడుతుంటారు, అటువంటి వారికే ఆయన సహాయం కూడా అందుతుంది. కాబట్టి వెళ్ళిపోదామని తలంపే ఆయనకి రాలేదు. లాభం వదులుకొని వచ్చేసాడు. ఇంకా ముందు ముందు ఎన్ని ఉన్నాయో వారిని చూసే లోపల ఎన్ని ఫేస్ చేయాలో. ఎలాగా అంటే ఆ దగ్గరలో ఉండి ఈ అరుగులు ఈ మెట్లు ఎక్కి చూసుంటాడు. తను చేయాల్సిన ప్రయత్నాలు ఏవో చేసుకొని ఉంటాడు, కానీ ఏమీ ఫలించలేదు. అవకాశం దొరకట్లా ఆయన చూడడానికి. ఇప్పుడు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసుప్రభు గురించి కదా. ఈ జక్కయ్యలో కలిగినటువంటి ఆసక్తి తీర్చడానికి ఆయనే సహాయపడుతున్నాడు. అతని హృదయంలో ఒక తలంపు పుట్టించాడు. ఆయన ఈ రోడ్డు అంటేనే వెళ్తాడు కదా. నేను ముందు వెళ్ళిపోయి ఏదో ఒక చెట్టు ఎక్కేసి కూర్చుంటే ఆయన కనపడకుండా ఎవడడుగుతాడు? ఇలాంటి తలంపు వచ్చింది. మరి ఈ తలంపును ఫుల్ఫిల్ చేయడం అంత తేలిక? ముందైతే పరిగెత్తుకు వేయడం. ఆయన ఏ దారి వస్తాడో ఆ దారి ముందు పరుగును ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చెట్టు ఎక్కాలి. ఇప్పుడు చెట్టు చూస్తున్నాడు. పూర్వకాలంలో రోడ్డు పక్కల చెట్లన్నీ ఇంతంత లాభ చెట్లే. అప్పుడు ఎండవారు నడిచి ప్రయాణాలే కదా. ఏ గాడిదో లేకపోతే నడిచో ఇదే ప్రయాణాలు తప్ప మంచి వాహనాలు ఏమి లేవు కదా. అందుకని ఖచ్చితంగా దారులు వెంబడి చెట్లు నాటేవారు. మన దేశంలో కూడా అశోకుడనే అయినా చెట్లు నాటించాడు రోడ్ల పక్కన. రోడ్డు పక్క చెట్టు, ప్రతి చెట్టు చాలా చాలా సంవత్సరాలు. అలాంటి ఒక చెట్టు కనపడింది, మేడి చెట్టు అన్నారు. మేడి చెట్టు అంటే మన రావి చెట్లు ఆడదనమాట. మన రావి చెట్లు ఉంటాయి కదా, అలాంటి ఒక చెట్టు కనపడింది. ఇది ఎక్కేద్దాం అనుకున్నాడు. ఇంకా అక్కడ సెలక్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆయన వచ్చేస్తున్నాడు మళ్ళీ. తొందరగా ఎక్కేయాలి. ఏది అనుకూలమో అది ఇది అని చూసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు కనపడింది చెట్టు. ఇప్పుడు ఎక్కగలడా? ఒక పొట్టోడు, ఒక వృద్ధుడు, ఒక ఐశ్వర్యవంతుడు, కొంచెం పేరున్నవాడు, ఇలాంటి వాడు చెట్టు ఎక్కడం ఎలా ఉంటుంది అంటారు? కొన్ని సవాలు ఇది. ఆయన ఆకారానికి ఇలా పట్టుకుని ఎక్కడం కుదరదు. నేను ఇచ్చినవి తెచ్చుకుని ఎక్కడానికి అప్పుడు అవకాశాలు లేవు. ఏదో రకంగా ఆయనలో ఉన్న ఆసక్తికి దేవుని ప్రోత్సాహం మొత్తం మీద ఎక్కేసాడు. పోయి ఒక ఛాలెంజ్ గెలిచేసాడు, ఎక్కేసాడు. ఇంకా ఉన్నాయి తనకి చాలా. ఎవరైనా చూస్తే జక్కల చెట్టు ఎక్కేటి ఏంటి రాని
అందరూ హేళన చేస్తారు. ఎందుకంటే కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు బోళ్ళంత ఆస్తి ఉంది, గొప్ప ధనవంతుడు. ధనవంతులు ఏం చేస్తారు? నేను మన ధనవంతులు ఉన్నారనుకోండి, కనీసం వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళు తెచ్చుకోరు, ఎవడో తెచ్చి కాలకాడ పెట్టాలి. కొంతమందికి ఎక్కించుకోరు, చెప్పులు ఎక్కిస్తారు కూడా ఈ ధనవంతులకి కొంతమంది. అలాంటి ఒక ధనవంతుడు చెట్టెక్కితే ఎలా ఉంటుంది? ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది కదా? జీవపు డంభం. దీన్ని చంపుకోవాలా? ఎవరు చూస్తే ఏంటి, ఎవరు ఏమంటే ఏంటి, నేను నా ప్రభువుని చూడాలా, నా ఆశ తీర్చుకోవాలా అని ఇటువంటి ఈ కోరిక ముందు ఈ ఛాలెంజ్లన్నీ కొట్టుకెళ్ళిపోయాయి, ఈ లాభాలన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. ఆ రోజు లాభం సంచి నిండా వస్తుంది, వదిలేశాడుగా, వదిలేశాడు. ప్రభువును చూడడం కోసం వదులుకోవడానికి మనం సిద్ధంగానే ఉన్నామా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇక్కడికి వచ్చానా? ఇప్పుడు మనకి పనులు ముమ్మరంగా ఉన్నాయి, ఇక ఈ పనులు మందిరం మనకి అక్కర్లేదు. ఆ వచ్చే లాభం కోసం దేవుణ్ణి పట్టించుకోమన్నా. మరి ఎవరి హృదయవాంఛలు తీరుస్తాడైనా? ఆయనని చూడాలి, ఆయన దగ్గర రావాలి అనేటువంటి ఆసక్తి విషయంలో దేన్నైనా వదులుకోవడానికి ఎవరు సిద్ధపడతారో వారిని వెతుక్కుంటూ ఆయనే వస్తాడు. ఆయనే వారికి సహాయం చేస్తాడు, ఆయనే వారి హృదయవాంఛలు తీరుస్తాడు. కానీ అంతా మనమే అయినట్టు, అన్నీ మనమే చేసేసుకుంటున్నట్టు, ఈ 4 రోజులు చూసుకోకపోతే ఎలాగా, ఈ 4 రోజులు చూసుకోకపోతే ఎలాగా అంటూ దేవుని సన్నిధిని మనం వదిలిపెట్టేస్తాం. ఇలాంటి టైంలో మన ఆదాయం ఎలా ఉంటుందంట? రంధ్రం పడిపోయిన సంచిలో వేసినట్టే ఉంటుందంట. రంధ్రం పడిపోయిన సంచిలో మనం చదువుతాం, హగ్గైలో ఉంటుంది కదా, చిరిగిపోయిన సంచిలో కదా, అందులో వేసినట్టు అయిపోతుందంట సొమ్ము. మనకి మట్టుకు పైకి కనబడుతుంది మనమే అన్నీ. దేవుడు మన ప్రాధాన్యతలకు విలువిస్తాడు. మన ప్రాధాన్యం ఏంటి? దేవుడా లోకమా? దేవుడు కానిదంతా లోకమే, ఏదైనా సరే. అయితే ఆయన ఇంకా కఠినంగా చెప్పాడు, నా నిమిత్తము తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, బిడ్డలనైనా, ఆస్తిపాస్తులనైనా నిర్లక్ష్యం చేయని వాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పాడు. కానీ వీటిని మాత్రమే లక్ష్యం నుంచి ప్రభుని నిర్లక్ష్యం చేస్తుంటాం మనకు రివర్స్ పూర్తిగా. మన లక్ష్యం అంతా వీటి మీదే, మనుషుల మీదే, ఈ సంపదల మీదే, వచ్చే రాబడి మీదే మన మనసంతా ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయనకి మనం ఎలా పాత్రలం అవుతాం? ఎలా మన మీద దృష్టి పెడతాడు? ఎలా మనకి ఆలోచన ఇస్తాడు? ఎలా మన కొరకు అన్నీ సమకూరుస్తాడు? గొప్ప భాగ్యం తెచ్చాడు జక్కయ్య గారి దగ్గరికి. జక్కయ్య చిట్టెక్కినట్టు ఏమన్నా యేసుప్రభుకి చెప్పారా? అసలు అతని పేరు జక్కయ్యని ఏమైనా యేసుప్రభుకి తెలుసా? ఇదివరకు వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా పరిచయాలు ఉన్నాయా? దాన్ని బట్టి మనం చెప్పచ్చు, ఆయన ఎప్పుడో జక్కయ్యని ఎరుగుదుడు, జక్కయ్య హృదయంలో ఉన్న ఆసక్తిని ప్రభు ఎరుగుదుడు. దాన్ని తీర్చడానికి పనిగట్టుకుని 3325 అడుగులు దిగి ఇక్కడికి వచ్చాడు. ఆయన చెట్టెక్కి కూర్చుని చూస్తున్నాడు, తన్మయత్వంలో మునిగిపోయాడు. ప్రభువుని చూస్తూ లోకాన్ని మర్చిపోయాడు. నేను విన్నదానికంటే బాగున్నాడు ఈయన, నేను విన్నదానికంటే చాలా గొప్పగా కనపడుతున్నాడు, వర్ణించుకుంటున్నాడు అన్నమాట. ఆయన కళ్ళు, ఆయన ముఖ వర్చస్సు, ఆయన నడకలో టీవీ. ప్రభు చాలా వేగంగా నడిచేవాడంట, అజానుబాహుడు అంట, ఇక్కడ దాకా ఉంటాయంట ఆయన చేతులు. అందరూ పరుగులెత్తాలి ఆయన కూడా, ఆయన నడుస్తుంటే. చాలా యాక్టివ్, చాలా చురుకు అన్నమాట.
ఎందుకంటే మానవుని దేహంలో ఉన్న దేవుడు కదా, దైవ మానవుడు, రక్తమాంసాల్లో ఉన్నటువంటి దేవుడు. ఆయన వేగం అనంతం, దాన్ని పట్టుకోలేము మనం. టక 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 వచ్చి 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 ఆ చెట్టు కింద ఆగిపోయాడు. స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అందరూ ఆగిపోయారు. అరే ఏంటి ఇక్కడ ఆగిపోయాడు, ఏంటి ఇక్కడ ఆగిపోయాడు, ఏంటి ఏముంది, ఏమి ఆగిపోయాడు, ఏంటి ఇక్కడ ఆగిపోయాడు ఏంటి, అందరూ ఆ చుట్టూ వేల మంది వస్తున్నారు. తల పైకెత్తి జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నాడు. అప్పుడు కానీ జక్కయ్య అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. అందరు నూనెళ్ళు పెట్టారు. అరే జక్కయ్య జక్కయ్య చెట్టు ఎక్కడ, ఆయన చెట్టు ఎక్కడ పెట్టారు బాబు. ఇంకా పెద్ద మర్మరింగ్ ఉంటుంది అక్కడ, అందరూ రకరకాలుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాల్సి ఉంది అన్నాడు. చెక్క ఇంట్లో ఉండడానికి యెరూషలేము నుంచి ఇరుక్కోకొచ్చాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మామూలుగా ఈ లోకరీతినైతే ఎలా ఏమనుకోవాలా, మనం ఏదో గోడ చాటుకుంటే చూస్తున్నాం అనుకో, ఎవరైనా పిలిచారనుకో ఎంత సిగ్గేసేద్దాం మనకి. అల్లరి చేసేస్తున్నాడు, లేకపోయింది చాటు నుండి ఏదో చూస్తుంటే ఈడేమో అల్లరి చేసేస్తాడని చెప్పేసి గుడ్లు ఎర్రబెట్టి ఎలాగని ఇలాగని ఇన్ని చేస్తాం మనం. చూడాలి, ఎవరికి తెలియకూడదు కదా. మనం ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు. ఇది ఎక్కడ కోరిక, జక్కయ్య గారి కోరిక చాలా జన్యున్. చూడాలంతే, మిగతా అన్నీ అవతల. దిగు అంటే ఇప్పుడు జారిపోయి ఉంటాడు, దూకేసి ఉంటాడు. వచ్చేసి వెంటనే ప్రభువుని హృదయంలో చేర్చేసుకున్నాడు. అది ఇంగ్లీషు తెలుగు వెనక ముందు వస్తుంటాయి. ముందు క్లియర్ చేసుకుని ఉంటాడు, అదే ముందు చేర్చుకుని తర్వాత క్లియర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏమంటాడు, ఇప్పుడు అందరూ నూరెళ్ళు పెట్టేశారు. సుంకరి ఇంటికి వెళ్తాడా, ఈ పాపి ఇంటికి వెళ్తాడా, ఈ పరమ లోభి అతనింటికి వెళ్తాడా, నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు ఇతనింటికి వెళ్తాడా, చీచి అని అందరూ ఇలాగా గొనుక్కుంటానే ఉన్నారు, సనుక్కుంటానే ఉన్నారు. సనుగులు గొనుగుళ్ళు ఆలోచించనివ్వవు. మనకి సనుగు వచ్చిందంటే ఆలోచించనివ్వదాం. దానికంటే ముందు ఆలోచన రావాలి. సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు. ఏంటిది, ఏమైంది, ఇది ఎందుకు ఇలా అనే ప్రశ్నలు రావాలి. అప్పుడు మంచి జవాబు మనకు వస్తుంది. వెంటనే సనగేసుకుంటే, వెంటనే కొనిగేసుకుంటే అసలు విషయం బాగా. ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు అలాగే ఆ తర్వాత అటువంటి వాళ్ళు నోరు మూసుకోవాల్సిందే. ఆ తర్వాత వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు, ఎంత దేవుని కృపకు దూరంగా ఉన్నారో అర్థమైనప్పుడు ఈ ఏడిపే కదా. జక్కయ్య వెంటనే 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. మామూలు స్టేట్మెంట్లు కాదు, అందరూ నోరు ఎల్లబెట్టేటువంటి. ఎందుకు యేసుప్రభు ఎదుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చాడో ఆ విషయాలు చెప్పడానికి ఇదంతా చెప్పాను. ప్రభువా, నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. వీళ్ళు చెవులకు ఎంగురమన్నాయి. అయ్యి చక్కగారా, ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టడు ఈయన, పిల్లికి బిచ్చం పెట్టడు ఈయన. ఎంతసేపు లాక్కోవడమే తప్ప ఒక్క నయా పైస ఒక్క కాని కూడా ఇవ్వడు. అలాంటిది ఇప్పుడు ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తాడా చక్కగారే ఈ మాట అనేది. కొంతమందికి అసలు అది తట్టకుండా వాళ్ళు నోరు అలబెట్టి చాలా ఉండిపోయి ఉంటారు. మళ్ళీ ఇంకోటి చెప్పాడు, 2వ స్టేట్మెంట్. ఎవరి దగ్గరైనా ₹1 నేను అన్యాయంగా తీసుకుంటే రూపాయికి ₹4 ఇచ్చేస్తానన్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్పది. 1కి 4 ఇవ్వడం ధర్మశాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయి ఉండరు. అయ్యి బాబోయ్, ఆయన సంపాదనంతా అన్యాయమే కదా, రూపాయికి ₹4 వసూలు చేసేసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ₹16 ఇవ్వాలి.
ఈ లెక్కలు. ఇంకేమైపోతాడు జక్కయ్యే? జీరో. జక్క ఏమైపోతాడు? జీరో అయిపోతాడు. ఏం ఉండదు, మొత్తం బయటికి వెళ్ళిపోతాడు. యేసు ఎవరు అని చూడాలని ఆశపడి సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధమైపోయాడు. ఈ ఆసక్తి ప్రభువుని ఇక్కడి దాకా తీసుకొచ్చి, అంత ఎత్తు నుంచి ఎంత దిగువకు ఆయన్ని తీసుకొచ్చు. అందరూ నోరెళ్ళి పెట్టేశారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. ఈయన 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆయన 2 స్టేట్మెంట్లు ఇస్తే బదులుగా ఈయన 2 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎలా? యెరికో పట్టణస్థుడు అబ్రహాము కుమారుడు ఎలా అవుతాడు? ఆయన యూదుడు కాదుగా, ఆ 12 గోత్రాల నుంచి వచ్చినవాడు కాదుగా. మరి దేనిని బట్టి? ఆ అబ్రహాముకు కలిగినటువంటి ఆ విశ్వాసం ఈ జక్కయ్యలో ఉండి సమస్తాన్ని ఆయన కోసం త్యాగం చేసేయడానికి ఆయన్ని సిద్ధం చేసేసింది. అందుకనే ఇప్పుడు విశ్వాసమును బట్టి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉంటుంది? ఇప్పుడు రోజు ఈయన కూడా తిరుగుతున్నాం మనం, మన పేర్లు కూడా ఆయనకి తెలియదు, మళ్ళీ అసలు ఏమాత్రం ఎరిగినోడు కాదు, ఎప్పుడు జక్కయ్య మనకు కూడా వచ్చినోడు కదా, ఆయన కూడా తిరగలేదు. అలాంటి ఆయన పేరు తెలుసు, పేరెట్టి మరీ పిలిచి పనిగట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఇవన్నీ వింతగా అనిపిస్తాయి మనకు కదా. దీనంతటిని చేయించింది ఏంటి? యేసు ఎవరో చూడాలని అతనిలో ఉన్నటువంటి ఆశ. అది ఎంత ఆశ ఎక్కువ అవుతుందో అంతగానూ ప్రతిఫలం. అటువంటి వారి కోసం ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు. అది ఇప్పుడు యూదులకు రాబోయేటువంటి కష్టం, చాలా తీవ్రమైన కష్టం రాబోతోంది. ఎస్తేరు రాణి అయిన తర్వాత, ఎస్తేరు రాణి అయ్యే వరకే వచ్చాం కదా మనం. ఆ రాణి సింహాసనం మీదకి వచ్చేదాకా వచ్చాం గత వారం. ఆవిడ సింహాసనానికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకి యూదులందరి మీదకి చాలా తీవ్రమైన కష్టం. యూదా జాతి సమస్తం నాశనం అయిపోయేటువంటి అంత పెను విపత్తు రాబోతుందని ఆయనకి తెలుసు. కాబట్టి ముందుగానే యూదురాలైన ఎస్తేరుని సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. అది ఊరికనే దొరికిందా? సింహాసనం ఖాళీగా లేదు. వస్తీ అనేటువంటి ఒక సౌందర్యవతి అయినటువంటి రాణి ఉంది అహస్వరోస్కి. ఆ సీటు ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఊరికనే సీటు ఖాళీ అవుద్దా? మళ్ళీ రాజులో ఒక తలంపు పుట్టించాడు. తన సంపద అంతా 186 నెలల పాటు ప్రదర్శించి 7 రోజుల పాటు గొప్ప విందు కూడా చేయించాడు. ఈ 180 రోజుల పాటు అందరూ ఆయన ఐశ్వర్యం అంతా చూశారు. అలాగే దేవుడు తనకిచ్చిన అందమైన భార్యను కూడా చూపించాలనుకున్నాడు. అలాంటి తలంపు పుట్టించాడు. అది రాజమర్యాదకు విరుద్ధం కూడా. రాణులు ఎవరు ప్రత్యక్షంగా ఎవరికీ కనపడరు, వాళ్ళు పరదాలు సాటునే ఉంటారు. అలాంటిది పరదాలు దాటి విందులో ఉన్నటువంటి అందరికీ కనపడడానికి రాజు రమ్మని పిలవడం. వస్తారా? ఎవరు ఇష్టపడతారు? రారు. ఆమె అదే చెప్పింది, నేను రాను. అప్పుడు ఆ కారణం సరిపోయింది రాణి సీటు ఖాళీ చేయడానికి. అది కూడా ఆస్పిరేషన్కి పుట్టిన బుద్ధి కాదు. ఆయన చుట్టూ ఉండేటువంటి అధికార గణం వాళ్ళల్లో పుట్టించాడు దేవుడు. మాకెంత చెడ్డది, రాజుగారు పిలిస్తే రాణియే రాలేదు,
నువ్వు వెళితే ఏమొస్తామా రేపొద్దున మా భార్యలు అంటారు. ఒక చెడ్డ సాంప్రదాయం రాజ్యమంతా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏదో ఒకటి చేయాలా. ఏం చేయను వదిలేయాలంతే. మీ మాట విని మీ దగ్గరికి రానని చెప్పినామని మీరు రాణిగా తిరస్కరించాలి అంతే. అదే ఎందుకంటే ఆ సీటు ఖాళీ చేయాలి. ఇదంతా దేవుడు భవిష్యత్తులో ఒక గొప్ప సంఘర్షణ రాబోతుంది. యూదులందరి పీకల మీదకి కత్తి రాబోతుంది. కాబట్టి ముందుగానే విపత్తు నుండి తప్పించడం కొరకు నేను ఒకరిని పంపించాలా అనుకున్నాడు. ఆ పంపించాలా అనుకునేటప్పుడు ఇప్పుడు సెలక్షన్ వస్తుంది. ఎవరు ఏంటి? ఆఫీసులో 100 మంది పనిచేస్తారనుకోండి. ఆ 100 మందిలో నుంచి తర్వాత ఎప్పుడో ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఇద్దరిని పైకి తీసుకెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈ 100 మంది పనితీరు మీద వాళ్ళకి తెలియకుండా ఉంటుంది వెనకాల. ఈ 100 మంది పని ఎలా చేస్తున్నారు, ఇలా ఎవరు పైనుండి మనల్ని చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు, ఇలా సూపర్వైజ్ చేస్తున్నారు, మనల్ని గమనిస్తున్నారు అని తెలియకుండా చూస్తారనమాట. చూసి వారికి ఓట్లు వేస్తారు. అలా 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 తీసి ఆఖరికి ఆ 100 మందిలో ఇద్దరిని తీసి ఆ ఇద్దరిని పై స్థానాల్లో నియమిస్తారు. వాళ్ళు పైకి తీసుకెళ్ళడం కొరకు ముందే ఇక్కడ చూస్తుంటారనమాట. ఒక స్పై కెమెరాలు లాంటివి పెట్టినట్టు పెట్టి వాళ్ళు పనితీరును అందుకని చేయడానికి మనకు వచ్చిన పనిని మన లోపం లేకుండా చేయాలి. మనం ఏంటంటే మనకున్న అలవాటు ఎవరిని చూస్తే హడావిడి హడావిడి చేసాడు, ఎవరు లేకపోతే అలా పడేసుకోవచ్చు. ఇలా చేస్తుంటాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయమని ప్రసంగిలో చెప్పాడు ప్రభు. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, మనకు అనవసరం. అది నీ దేవుడిచ్చాడు ఇక పని. ఆ పనిలో నువ్వు ఎంత న్యాయం చేయగలిగితే అంత చేయాలి. నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి. నేను చూస్తున్నాడు దేవుడు. అంతకంటే పై స్థానంలో నిన్ను నియమిస్తాడు, పైకి తీసుకెళ్తాడు దేవుడు. కాన్ఫిడెన్షియల్ రికార్డ్ అనమాట. ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. ఒక కంపెనీలో 100 మంది పనిచేసినా 200 మంది పనిచేసినా వారి మీద కొంతమందిని పెడతారు. వాళ్ళ పనితీరుని చూస్తూ ఉండండి, పర్యవేక్షిస్తూ ఉండండి అని చెప్పేసి. ఎవరు ఒళ్ళు దాచుకోకుండా మనసు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారో వాళ్ళకి మార్కులు పడతాయి అన్నమాట. రేపు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకే ఇస్తారు. అదే తప్ప చూసేటప్పుడు పడి 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 చేసేసి ఎవరు లేరేటప్పటికి అలా పడేసి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ ముందు తీసి పక్కనే పెట్టేస్తారు. అలాగే ప్రభువు కూడా మనకు ప్రమోషన్ ఇవ్వాలి, చరిత్రలో మనకంటూ ఒక స్థానం ఇవ్వాలి, మన నామాన్ని గొప్ప చేయాలి అనుకున్నప్పుడు కూడా మన మీద కాన్ఫిడెన్షియల్ రికార్డు ఉంటుందన్నమాట. ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తుకు పంపించాలి. వెళతారని చెప్పేసి ఇస్సాకు పుట్టకముందే అబ్రాహాము చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళడం కోసం ముందుగానే ఒక నేను ఐగుప్తు పంపాలనుకున్నాడు. ఎవరు పంపించాలి? యాకోబు కొడుకులు 12 మంది. వీరిలో ఎవరు యథార్థంగా ఉన్నాడు, ఎవరు నా యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, ఎవడు ప్రమోషన్కు అర్హుడు అని చూసి యోసేపును పంపించాడు. ఈ పంపించే మార్గంలోనే ఏముంటుంది? శిక్షణ ఉంటుంది. శిక్షణ లేకుండా ఏముంటుంది? ప్రతిదానికి శిక్షణ, ట్రైనింగ్. ఏ చిన్న ఉద్యోగం వచ్చినా 3 నెలలు ట్రైనింగ్, 6 నెలలు ట్రైనింగ్. ఆ తర్వాతే కదా మన పిల్లలు అంటున్నారు కొంతమంది, ఏమో వెళ్తున్నాం అంతే, మాకేమీ చెప్పట్లేదు, చూసి నేర్చుకోమంటున్నారు ట్రైనింగ్ అంట. డుంబేసి అంటాడు వెళ్తున్నాం ఏమీ లేదని వెళ్తున్నాం అంతే. అయితే ఇస్తాను మరి డబ్బులు ఇచ్చేస్తున్నారు, వెళ్తున్నాం అంతే, ఏమి ఇవ్వట్లేదు, ఏం చెప్పట్లేదంట, చూసి నేర్చుకోమన్నారంట. చూసి నేర్చుకో, ట్రైనింగ్ అంతే. చూసి నేర్చుకోవాలి. చెప్తే నేర్చుకునే కంటే చూసి నేర్చుకున్నాడు ఇంకా టాలెంటెడ్ కదా. చెప్తే నేర్చుకోవడం కంటే చూసి నేర్చుకోవడం ఇంకా గొప్ప టాలెంట్ కదా. అటువంటి వాళ్ళు ఎదుగుతున్నారన్నమాట. ఎవరు చూసి బాగా నేర్చుకుంటారు. నాకేం చెప్పలేదు కదా అని ఏ కిటికీకి అక్కడికి వెళ్ళి రోడ్డు ఇంకా వెళ్ళిపోయే వాటిని చూస్తున్నాడా,
లేదా జరుగుతున్న పనిని మనసు పెట్టి చూసి నేర్చుకుంటున్నాడా, అది చూస్తారు వాళ్ళు. అది కూడా ఒక రకమైనటువంటి శిక్షణ, ఒక రకమైన సెలక్షన్ ప్రాసెస్. సెలెక్ట్ చేయడానికి అది ఒక ప్రాసెస్ అనమాట. ఎవరైనా ఎప్పుడైనా సరే మనకు దేవుడు ఇచ్చిన పనిని మన శక్తి లోపం లేకుండా, చనుక్కోకుండా, గొనుక్కోకుండా మనసు పెట్టి మనం పనిచేయాలి. ఈ విషయంలో కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒక మాదిరిని. ఎక్కడున్నా, ఇంటి ముందు పడి ఉన్నా అలాగే పనిచేశాను. గోదావరిలు దాటిల్లి పనిచేయాల్సి వచ్చినా అలాగే పనిచేశాను. నా పనితీరులో మార్పు రాలా. అది ప్లేస్ ఎలాంటిది అయినా సరే దేవుడు నాకు ఇచ్చాడు ఆ పని, ఆ లోపల లేకుండా నేను పని చేయాలి. అంతే. 3 ఏళ్ళు దాటేటప్పటికి అక్కడ పెట్టాడు తీసుకెళ్ళి. నేను ఎవరో కూడా తెలియదు, నాకు చుట్టాలు లేరు, పట్టాలు లేరు. ఒక అనామకుడు ఎలా అందరికీ పైన అయిపోయాడు? దేవుడే నా పనితీరును చూసి నాకు ఇచ్చిన ప్రమోషన్. ఒక అనామకుడిని ఆచండ మండలంలో విల్సన్ రాస్ అంటే తెలియని వాళ్ళు లేరు, అక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు. ఆచండ మండలంలో విల్సన్ రాజు అంటే తెలియని వాళ్ళు లేడు, అంత పాపులర్ చేసేసాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన పనిని మనం లోపం లేకుండా మనం చేయాలి. ఎప్పుడు కూడా ఎవరిని చూస్తున్నారా లేదా, చూస్తే చేయడం, చూడకపోతే లేదు, అలా కాదు. అలా ఎప్పుడు మన మీద ఆయన కన్ను ఉంటుంది. యోసేపు మీద కన్ను ఉంది. యోసేపుని ఐగుప్తుకు అధిపతి చేసి తన ద్వారా ఇశ్రాయేలీయులందరినీ అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత దావీదు మీద ఆయన కన్ను ఉంది. దావీదు ఎంత డిస్క్రిమినేట్ చేయబడ్డా, ఎంత హీనపరచబడ్డా అటువంటి వాడిని తీసుకెళ్ళి ఎవరు అతన్ని హీనంగా చూశారో వాళ్ళందరూ తన ముందు తల ఉంచి నిలబడే స్థాయికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. యోసేపుకి ట్రైనింగ్ ఉంది, అది 13 ఏళ్ళు. దావీదుకి ట్రైనింగ్ ఉంది, అది 13 ఏళ్ళు. 13 సంవత్సరాల ట్రైనింగ్. దావీదును అభిషేకించిన తర్వాత 13 ఏళ్ళకి కానీ సింహాసనం మీదకి వెళ్ళా. యోసేపుని తండ్రి ఇంటి నుంచి బయటికి పంపించిన తర్వాత 13 ఏళ్ళకి కానీ ఐగుప్తులో అధిపతి కాల. ఈ 13 సంవత్సరాల పాటు శిక్షణా కాలం, పరీక్షా కాలం. వాళ్ళు యథార్థతను నిలబెట్టుకోవాలి. ఈ శ్రమల గుండా వాళ్ళు విధేయతను నేర్చుకోవాలి. తామేంటో ప్రభువుకు రుజువుపరుచుకోవాలి. అప్పుడు కదా అలానే యూదుల మీదికి రాబోతున్నటువంటి పెద్ద సమస్య. ఎందుకంటే జకర్యా 14:14 చదువుదాం. యూదావారు అన్ని జనుల విస్తారంగా 14 నేను చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. 4 చదువు, 4 వచ్చిన చదువు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, కొంచెం పైకి వెళ్ళి 3 వచ్చిన చదువు. అప్పుడు యెహోవా బయలుదేరి తన యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము. ఏ అన్యజనులు? తన ప్రజలను ఇబ్బంది పెట్టే అన్యజనులు, తన ప్రజలను బాధించేటువంటి వారు, చంపుతున్నవారు, చెరుపుతున్నవారు, దోచుకుంటున్నటువంటి వారు. ఆయనే పంపించాడు చెరకు. ఆయనే చెరకు అంటే ఖైదుగా పంపించాడు. చెరకు మొక్కలు అనుకుంటారు, ఆ చెరకు కాదు. చెర అంటే ఖైదు, బందీలు అయిపోవడం. బబులోనీయులకి బందీలుగా లేదా ఖైదీలుగా లేకపోతే దాసులుగా పంపించింది ఆయనే. అయితే ఇప్పుడు వారు అన్యుల చేత బాధింపబడే పరిస్థితి వచ్చింది. అన్యుల చేత చంపబడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కదా. అటువంటి వారిని కాపాడడం కోసం
అన్యజనులతో ఆయనే యుద్ధం చేస్తాడంట. ఆ యుద్ధంలో భాగమే ఇప్పుడు తన ప్రజలను చంపేద్దాం అనుకుంటున్నటువంటి అన్యుడితో యుద్ధం. అందుకొరకు ఇప్పుడు ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు ఒక 5 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే చూడండి, ఎస్తేరులో 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అంతటా హామాను నీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, ఉన్నవి. ఇవన్నీ కూడా రాజుకి ఎక్కిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఆయన రాజు అయినటువంటి 12వ సంవత్సరంలో, ఇది అహస్వరోసు రాజు అయిన 12వ సంవత్సరంలో ఇది. అయితే ఎస్తేరు ఆయనకి రాణి అయింది 7వ సంవత్సరంలో. 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఈ ప్రకారము ఎస్తేరు 7వ సంవత్సరమున నెలలో వచ్చింది. ఆయన రాజు అయిన 7వ సంవత్సరంలో ఈమె రాణి అయింది. ఆ తర్వాత 12వ సంవత్సరంలో ఇప్పుడు యూదులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. అంటే ఆమె సింహాసనానికి వచ్చిన తర్వాత ఎన్నేళ్లకి? 5 సంవత్సరాలకి. అంటే ఇంకొక 5 సంవత్సరాలకి యూదుల మీదకి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది రాబోతుందని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన సంకల్పన చొప్పున పిలువబడతారో అలాంటి వారి మేలు కోసం సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని జరుగుతాం మనం. ఇప్పుడు ఈయన సమకూరుస్తున్నాడు, ఈమె రాణిని చేశాడు, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇదే మాట మొర్దెకై అన్నాడు కనుక మనం చదివింది ఇది 4:14లో, ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితువేమో అంటాడు. అవును, ఈ సమయాన్ని బట్టి ఆమెను రాణి చేశాడు దేవుడు. ఈ సమయాన్ని బట్టి తను ఇప్పుడు మాట్లాడాలి, రాజుతో మాట్లాడాలి. ఈ సమస్యకు పరిష్కారం రాజు మాత్రమే చూపించగలడు. కాబట్టి రాజుతో ఎవరు మాట్లాడగలుగుతారు? భార్య కంటే ఎక్కువ ఎవరు మాట్లాడలేరు కదా. ఏకాంతం భార్యతోటే దొరుకుద్ది, ఇంకెవరితోటి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈమెను భార్యను చేసి జరుగుతున్న కుట్ర రాజు చెవుల దాకా తీసుకెళ్ళడం కొరకే దేవుడు ఈ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి వాడు. ప్రకటన 1:8 చదువుదాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడు. అది ఆయన పేరు. అల్ఫా ఒమేగా అంటే ఆరంభం ముగింపు అని. ఆరంభము నేనే, ముగింపును నేనే. యుగారంభం నాదే, ముగింపు నాదే అని చెప్పడం. అలాగే ఇందులో 3 కాలాలు ఎప్పుడూ ఉంటాయి. నిన్న, ఈరోజు, రేపు. ఈ 3 కాలాలు ఎప్పుడు ఉంటాయి. నిన్న భూతకాలం, ఈరోజు వర్తమానం, రేపు భవిష్యత్. ఈ 3 ఎరిగినవాడైనా ఇదివరలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. అది ఆయనకు ఉన్నటువంటి పేరు. మళ్ళీ 4:8లో కూడా చూద్దాం. ప్రకటన 4:8. 6 రెక్కలున్నాయి, నిండి ఉన్నవి. అవి ఏమని పిలుస్తున్నారు చూడండి. ఏ రకంగా ఆయన మహిమపరుస్తున్నారు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు సర్వాధికారి అంటూ
వాళ్ళు అక్కడ ఆయన స్తుతిస్తున్నట్టుగాని మనం చూస్తాం. ఆయనకి తెలియకుండా ఏది కూడా ఉండదు, అన్నీ ఆయనకి తెలుసు. అది ఇందాక మనం చదివాం, 3:8 నుంచి చదివాం కదా. ఇక్కడ హామాను అనేటువంటి మంత్రి ఒక రకంగా అహష్వేరోషు దగ్గర అతను ప్రధానమంత్రి. తన తర్వాత నిర్ణయాలు తీసుకునేది తానే. కాబట్టి రాజు ముద్రిక స్టాంప్ అనమాట, రాజముద్రిక స్టాంప్, అది హామాను చేతికే ఉంటుంది. ఏదైనా రాసిన తర్వాత ఈ ముద్రను ఎగ్గుపాటి మీద పెట్టి అక్కడ నొక్కుతారు. ఆ ముద్ర పడిందంటే అది శాసనం అయిపోయినట్టే. ఆ ముద్ర కూడా ఈ హామానికే ఇచ్చేసాడు రాజు. తను యూదులకు వ్యతిరేకంగా నర్మగర్భంగా విషయం చెప్పాడు. ఒక జాతి ఉంది, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళు మన అనుకూలంగా లేరు. కాబట్టి ఇలాంటి వారిని అందరినీ నిర్మూలన చేసి వారి దగ్గర ఉండేటువంటి వెండి ఇవన్నీ పట్టుకొచ్చి ఖజానాకు నేను చేరుస్తాను అని చెప్తే, రాజక్షేమం కోరే కదా, సరేలే అని ఆయన ఊకొట్టేశాడు. దాంతో రాసేసి ముద్ర చేసి దీన్ని అంచెగాంట చేత పంపించాడని రాయబడింది. చూడండి, ఇందులో నేను 3:12 దగ్గరికి వచ్చేసరికి రాసిందంతా కనబడుతుంది. 13వ వచనం దగ్గరికి వస్తే, అదారును 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒకే ఒక్క రోజు చంపేయాలి. అది రాజు శాసనం. మొత్తం 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒక్కరోజే చంపేయాలి అనే శాసనం చేశాడు. ఇలాంటి ఒక శాసనం రాబోతుందని దేవుడికి 5 ఏళ్ల క్రితమే తెలుసు. అందుకనే ఆమెను రాణం చేశాడు. మరి అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి నిర్ణయం వచ్చింది? ఇలాంటి నిర్ణయం హామాను ఎందుకు చేశాడు? దాన్ని మనం చూస్తే ఇది 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో మనం చూస్తాం. అది హామానును రాజు చాలా గొప్ప చేశాడు. హామాను మీద రాజు ఆనుకొని ఉంటున్నాడు. కాబట్టి అందరూ కూడా రాజుకి ఇచ్చేంత గౌరవం హామానికి ఇస్తున్నారు. ఆయన ద్వారం వెంబడి ఇలా వస్తూ ఉంటే అందరూ తల వంచి నమస్కారం పెట్టడం, కొంతమంది సాష్టాంగపడి నమస్కారం పెట్టడం, ఇవన్నీ హామానుకు చేస్తూ ఉన్నారు. మరి ఈ మొర్దెకై ఈ ఎస్తేరుకు అన్న, తను పెంచినటువంటి వాడు, ఆయన కూడా ఒక ద్వారపాలకుడే. ఇతను అలా నిలబడి ఉండేవాడు అంతే. హామానికి వంగడం కానీ నమస్కారం పెట్టడం కానీ చేయలేదు, చేసేవాడు కాదు. అతనితో ఉండేటువంటి వాళ్ళు, ఏంటది చేస్తున్నది, హామాని రాజుగారు ఎంత గొప్ప చేశాడు, రాజు తర్వాత రాజు అంతటోడు, మేమందరం వల్ల సాష్టాంగ పడుతుంటే నువ్వేంటి అసలు పట్టించుకోవు అని చెప్పి అతను అన్నారు. వాళ్ళ జాబేది వాళ్ళు చేస్తున్నారు, ఇంకొకటి గొడవ వీళ్ళకి ఎందుకు, మనకి అదే కావాలా, అందరిది మనకి కావాలా. ఇతను ఒకటే మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 'ద్వితీయోపదేశకాండంలో ఈ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలని చెప్పేసి మనం మత్తయిలో చదువుతాం, లూకాసు వార్తలు కూడా చదువుతాం. ఎందుకంటే సాతాను ఏమంది, సాష్టాంగ నమస్కారం చేసేయి, ఇవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాం. 6:13 చదవండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను ప్రేమించి సేవించి ఆయన పేరట మాత్రమే ఆయనకే ఇవ్వాలి, ఆయనకే మీరు గౌరవం ఇవ్వాలి. అంతే యూదులకు ఉన్నటువంటి కట్టడది.
దీనిని బట్టే కదా ఇదివరకు బబులోన్లో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఎందుకు వేయబడ్డారు? మా దేవునికి తప్ప మేము ఎవరికి సాష్టాంగపడం అని చెప్పినందుకే కదా. దానియేలులో 3వ అధ్యాయంలో మనం చదువుతాం. అలాగే అదే దానియేలు 6:16లో దానియేలును సింహబోన్లో ఎందుకు వేశారు? ఆ దేవునికి తప్ప నేను ఎవరికి ప్రార్థన చేయను అన్నందుకే కదా. అన్నందుకే అది దేవుని బిడ్డలకు ధర్మం, దేవుడిచ్చిన ఆజ్ఞది. ఆయన ముందు తప్ప ఎవరి ముందు తలంచకూడదు. అలా ఉంచితే వారిని కూడా దేవునితో సమానంగా చూసినట్టే. అలా ఎలా సమానం అవుతారు? అవరు కదా. కాబట్టి కేవలం దేవునికి మాత్రమే నా ఇదే చెప్తాడు ఈయన, మా దేవుడికి తప్ప నేను ఎవరికి సాష్టాంగపడ్డం, ఈ తల వంచనం అని చెప్పాడు. రోజు ఇదే వాదం వాళ్ళకి. ప్రతిరోజు పోన్లే తనదేదో తను చేసుకుంటున్నాడు అని ఊరుకోవచ్చు కదా. ప్రతిరోజు ఈ మొర్దెకైతో ఇదే వాదం వాళ్ళకి. మొర్దెకై ఆ మాట మీదే ఉంటాడు. చల్లి ఎంతవరకు ఉంటాడో చూద్దామని చెప్పేసి హామాన్ దగ్గరికి వెళ్ళారు. హామాన్ ఏమైనా మెచ్చుకుని మేకతోలు చెప్తారు వీళ్ళకి. మొర్దెకై మీదే చాడీలు చెప్తాడు. అయ్యా మేమందరూ మీ సాష్టాంగపడుతున్నాము, తల వంచి నమస్కారం చేస్తున్నాము, ఆ మొర్దెకై అలా చేయట్లేదు, ఏమయ్యా ఎందుకు చేయట్లేదు అని అడిగితే మా దేవుడితో ఎవరికి నేను మొక్కను అన్నాడు. ఇంకా రకరకాలుగా చెప్పుకుంటాడు. మిమ్మల్ని గడ్డి పరకలాగా తీసి పక్కనట్టేశాడు, మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు. మొర్దెకై హామాన్ని ఏమీ అగౌరవపరచలేదే. ఈ రకంగా వీళ్ళెళ్ళి చెప్పేసరికి ఎవరంటే వీళ్ళందరూ కొండిగాళ్ళు అన్నాడు వీళ్ళని. ఇలాంటి వాళ్ళని కొండిగాళ్ళు అన్నాడు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు ఈ కొండిగాళ్ళు. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ చెప్తుంటారు. వినదగుని ఎవ్వరు చెప్పినా అన్నట్టుగా వినాలి, కానీ ఆ కొండిగాళ్ళు చెప్పిన దాన్ని వెంటనే వినేసి నిర్ణయానికి రాకూడదు. వస్తే పీకల మేరకు తెచ్చుకుంటాం అంతే. ఈ చెప్పడంతో హామాను ఒక నిర్ణయానికి వచ్చాడు. మొర్దెకై నిన్ను చంపడం నాకు క్షణాల్లో పని. అది కాదు, నువ్వు ఎవరి అసలు నువ్వే జాతి, నీ జాతినే ఈ దేశంలో లేకుండా చేసేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మొర్దెకై తన సాష్టాంగ పడకపోతే ఆ జాతిని చంపేస్తాడా? ఎలాంటి దుర్మార్గం! ఇంత దుర్మార్గం, ఇంత రక్తపాతం, దీనికి కారణం ఎవరు? కొండగాళ్లే కదా. కొంపలు కూల్చేస్తారు ఈ కొండగాళ్ళు. వీళ్ళ గురించి చెప్పాడు సామెతలు 11:13. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఈ కొండిగాళ్ళు మొర్దెకై గుట్టంతా పట్టుకెళ్ళి హామాన్ దగ్గర చెప్పారు. అందువల్ల ఇప్పుడు యూదా జాతి మీదకే ప్రమాదం వస్తుంది. 18:8 కుండిగాని మాటలు అమ్మా చాలా రుచిగా ఉంటాయంట. ఈ కొండాలు చెప్తా ఉంటే వినేవాళ్ళకి ఎంత వినసొంపుకుంటాయో, ఎంత చక్కగా వింటారు. అవి చాలా రుచిగా ఉంటాయి. కానీ తర్వాత ఏదైనా సమస్య అంటూ వస్తే పడాల్సింది ఎవరు? ఇవన్నోడే. చెప్పినోడికి ఏముంది? మెదలుకొని సైడ్ అయిపోతాడు. ఇక్కడ చెప్పింది ఏదో చెప్పాడు, ఇక్కడ అగ్గి రాజేశాడు, పక్క పోతాడు అంతే. తనకేముండదు. ఇంకా ఎవరు విన్నారు, ఎవరి గురించి విన్నారు? వాళ్ళిద్దరి మధ్యనే సమస్య. గచ్చపదలు మండినట్టు మండుద్ది. ఎవరు చెప్పినా వినాలి, కానీ తొందరపడకూడదు. కనికల్ల నిజము తెలిసిన అన్నాడు సుమతి గారు.
పెద్దన గారు సమితి శాతకులు కదా. కానీ అంటే చూచి వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందని తెలుసుకుని అప్పుడు నడుచుకోవాలంట. అటువంటి వివేకం ఈ ఆమానికి లేదు. ఎందుకని ఈ కళ్ళు నెత్తినున్నాయి, కిందలేవు. రాజుగారు తనంత గొప్ప చేసేసరికి ఆ రేంజ్లో ఉన్నాడు. ఇంకెవరు కనపడట్లా. నేనేం చేస్తే అది అన్నట్టు. ఇంకా మనం 20:19 చదువుదాం. కొండెగాడై తిరుగులాడువాడు. 11:13లో ఉన్నది. అది మళ్ళీ రిపీట్ చేశాడు, నొక్కి నొక్కి మళ్ళీ మళ్ళీ. దానికి అంత ప్రాధాన్యత ఉంది. అలా అలా తిరిగేవాడు వారు గుట్టును వీరు గుట్టును బయట పెడుతుంటాడు, పరుల గుట్టు బయట పెడతాడు. ఇది లేవీకాండంలోని 19వ అధ్యాయంలో 16 వచనంలో కూడా వీరి ప్రస్తావన మనకి అక్కడ కనబడుద్ది. కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఎప్పుడో చెప్పాడు. కొండెలాడుతూ కొంపకి తిరుగుతూ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి మరి మధ్య ఉండేటువంటి సత్సంబంధాలని పాడు చేయకూడదు. వీళ్ళు ఎందుకైనా తెగిస్తారు. భార్యాభర్తల మధ్య పెట్టేస్తారు గొడవ, తండ్రి బిడ్డల మధ్య పెట్టేస్తారు గొడవ, అన్నదమ్ముల మధ్య పెట్టేస్తారు గొడవ. ఈ కొండగాళ్ళు ప్రాడిగల్స్ అన్న అలా అయిపోవడానికి కారణం ఎవరు? ఆడు కూడా ఉండేవాళ్ళే కదా, ఆడు కూడా ఉండేవాళ్ళే. అంటే ఈ ఆస్తి నీది, అందులో సగం నీదే కదా, మీ అన్నకి నీకే కదా ఈ ఆస్తి అంతా వచ్చేది, నీ దాంట్లో నీకు తక్కి మీ నాన్నకి ఏంటి ఇబ్బంది? ఈ రకంగా ఆ హృదయాన్ని పాడు చేశారు. పాడు చేసి ఆఖరికి తండ్రికే వ్యతిరేకం అయిపోయాడు. ఆస్తి నాకు పంచి చెయ్యి, లేకపోతే 10 మందిలో పెడతాను, పంచాయతీ పెడతాను. బ్లాక్మెయిలింగ్ ఇక్కడ దాకా వచ్చేసాడు. ఎవరి మాటలు విని? తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ మాటలు. వాళ్ళు అక్కడి దాకా ఉన్నారా? ఒక్కడైపోయాడు. ఈ చెప్పేవాళ్ళు ఎవరు ఆఖరి దాకా ఉండరు. కొద్దిసేపే నేను ఎక్కించేస్తారు, అంతే. ఎక్కించేసి అడిగిపోతారు. ఎవరు చెడిపోతారు? యువరాజు ఏమైపోయాడు? పందులు కాసేవాడు ఇప్పుడు. పందులు తిని పుట్టు తినాలని ఆశ కూడా వచ్చేసింది అతనిలోకి. ఎందుకలా? తన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి చెప్పుడు మాటలు వాటినే కొండేయాలంటారు. అవి విన్నాన్ని బట్టి అంతగా చెడిపోయాడు, అంతగా నాశనం అయిపోయాడు. అందుకని ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని దేవుడు ముందే లేవీయ కాండంలో చెప్పించాడు. సొలొమోను ఈ విషయాల్ని ప్రస్తావించాడు. మొత్తం మీద ఇది కారణం. మొర్దెకై నాకు సాష్టాంగపడడా. కాబట్టి మొర్దెకైని చంపడం అనేది చిన్న విషయం అలా కాదు. అలా మొర్దెకై ఏ జాతి వాడో, నా ఈ దేశంలో మా పాలన కింద ఉన్నటువంటి ఆ జాతి వారిని అందరినీ ఒక్క రోజులో చంపేస్తాను అని నిర్ణయం చేసుకుని రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి చెప్పాల్సిన చెప్పేసి ఒక శాసనాన్ని కూడా తీసుకొచ్చేశాడు. ఇలాంటి ఒక సంఘర్షణ రాబోతుంది కాబట్టి ఈ సంఘర్షణలో తన ప్రజలను కాపాడడం కోసమే దేవుడు ఎస్తేరును రాణివాసానికి పంపించాడు. ఎస్తేరు రాణివాసానికి పంపించాడు. ఇంకా తర్వాత సాహసోపేతమైనటువంటి చర్య తర్వాత భాగం. ఇది సాహసమే. ఎందుకంటే మొదటిగా ఏమన్నాడు? నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పు అని నేరుగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లే. ఆమె రాణివాసంలో ఉండదు, ఈయన ద్వారపాలకుడు. ఇలాంటి సమస్య వచ్చిందని ఉద్యోగంలో కూడా లేడు. రాజు గుమ్మానికి ఎదురుకుండా రోడ్డు మీద గొడ్డలు చెప్పుకొని ధూళి పోసుకుని గోని బట్ట కట్టుకుని ఉన్నాడు అక్కడ. ఇదంతా రాణివాసంలోంచి చూసింది ఆమె. చూసి మనుషులను పంపించింది, మంచి బట్టలు పంపించింది. ఎందుకు అలాంటి బట్టలు వేసుకుని ఉన్నావు? రాజు సముఖంలో ఇలాంటి బట్టలు కనపడకూడదని తెలియదా అని పంపిస్తే అప్పుడు ఈయన వర్తమానం పంపించాడు.
ఆమె దగ్గరికి పంపిస్తే అప్పుడు తనకి అర్థమైంది, చాలా ఇబ్బంది ఉంది నా జాతి మీద. అయితే ఏమైనా నేనేం చేయాలి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదంట, తన భార్య అయినా సరే బిడ్డలైనా సరే. రాజు పిలిస్తేనే రావాలంట. భటులు వచ్చి చెప్తారు, రాణివారు తమని రాజుగారు పిలుస్తున్నారు అంటే వెళ్ళాలి తను. యువరాజవారు నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారంటేనే కొడుకైనా వెళ్ళాలి, కూతురైనా వెళ్ళాలి. పిలవకుండా వెళ్ళకూడదు. 4వ అధ్యాయంలో 10-11 వచనాలు చూడండి. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడతాడు. ఆయన అంతఃగృహానికి వెళ్ళి ఆయన ముందు కనుక నిలబడితే ఆయన చేతిలో రాజదండం ఉంటుంది, బంగారపు దండం. దాని గనక వారి వైపు ఇలా చూపిస్తేనే వాళ్ళు బతుకుతాడు. చూపించడానుకోండి ఇంకేం చెప్పక్కర్లేదు, బట్టలు వచ్చి పట్టుకెళ్ళిపోయి తలదీసేస్తారు అంతే. ఎవరైనా సరే ఇంకా వాళ్ళు వీళ్ళని ఉండేది. ఇంకా తన కొడుకే వచ్చినా, తన కూతురే వచ్చినా, తన భార్యే వచ్చినా తను కనుక రాజదండాన్ని వారి వైపు చూపించకపోతే ఇంకా చచ్చిపోయినట్టే. పులినోట్లో తలకాయ పెట్టేయడమే. 30 రోజులుగా ఎస్తేరు రాజుని కలవల, రాజు పిలవల. 30 రోజులుగా రాణిని కలవల. ఇలాంటి పరిస్థితులు, ఇటువంటి విపత్తు వచ్చింది. ఇప్పుడు అంటుందన్నమాట, సరే నేను చావనైనా చనిపోతాను, నేను రాజు దగ్గరికి వెళ్తాను. అయితే వెళ్ళే ముందు నేను నా చెల్లికత్తెలతో కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అల్లి నువ్వు ఇంకా మనవాళ్ళు కొందరు కలిసి మీరు కూడా ఉపవసించి ప్రార్థన చేయండి. 3 రోజులు అయిన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతాను. నా తలకాయ పోతుందో ఉంటుందో. అది శాసనం. అక్కడ పిలువబడకుండా ఎవరు పోకూడదు. ఎవరైనా పోతే కనుక రాజదండాన్ని వారి వైపు చూపించకపోతే వాళ్ళ తలకాయ తీసేయడమే, ఇంకేముండదు ఇంకా. కాబట్టి నేను చావనైనా చనిపోతాను, నేను పోతానంటది. చూడండి ఏముంటుంది ఈవిడ. ఇది 4వ అధ్యాయంలో 16 నుంచి మనం చదివితే, శూషను కోటనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. ఒకవేళ చేస్తే చచ్చిపోతాను. రాజు కనుక తన బంగారపు దండాన్ని నా వైపు చూపితే బతుకుతాను, చూపించకపోతే నా తల తీసేస్తారు. నా ప్రజల నిమిత్తం నేను చావడానికైనా బతకడానికైనా సిద్ధమే, నేను వెళ్తాను. అయితే ముందు దేవుణ్ణి అడుగుదాం. నేను నా పనికెత్తలు 3 దినాలు ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తాం. అలా నువ్వు కూడా నీ సమీపంగా ఉండి శోషణ కోటలో ఉండి యూదులందరినీ సమకూర్చి సమాజ మందిరంలో చేరి ప్రార్థన చేయండి. నీ లోపలనే దేవుడు ద్వారం తెరుస్తాడేమో అనేటువంటి ఆశ. అది చేశాడు అన్నమాట. అది చేసి ఇప్పుడు చాలా సాహసోపేతమైనటువంటి కార్యమే. నేను చెప్పాడు కదా, ఈ సమయం నిమిత్తమే అని చెప్పేసని. కాబట్టి ఇక తను ఆ 3 రోజులు అయిపోయి బయలుదేరింది. తను రాణి అలంకారాలను చేసుకుని రాజు యొక్క అంతర్గృహం దగ్గరికి వచ్చేసింది. వచ్చేసి ఆ ద్వారం దగ్గర నిలబడింది రాజుకి ఎదురుగా. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ
భయంతో ఉన్నారు. అయ్యి బాబోయ్, రాజు ఆహ్వానం లేకుండా ఇప్పుడు వచ్చేసిందేంటి, రాణిగారిని చంపేయమంటాడేమో, చంపేయాల్సి ఉంటుందా మనం మన చేతులతో? మనం ఆయన దండాన్ని చాపకపోతే వెంటనే వీళ్ళు చేయాల్సిన పని ఇది. ఏం చెప్పక్కర్లేదు, ఈడ్చుకెళ్ళిపోయి తలనరికేస్తారు అంతే, వాళ్ళు ఎవరైనా సరే. అది శాసనం అక్కడ. అందరూ ఆందోళన, అందరిలోనూ ఆందోళన. ఏంటి 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 ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఏంటి ఇలా వచ్చేసింది ఇవిడ. రాజుగారు ఆహ్వానం లేదు, ఎందుకంటే వీళ్ళే కదా వెళ్ళి చెప్పాలి, రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆవిడ చూస్తూ వచ్చేసింది. అందరికీ చాలా ఆశ్చర్యము, చాలా భయం, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇంక అప్పుడు ఏం చేశాడు ఆయన, దేవుడి ద్వారం తెరిచాడు. ఇప్పుడు తనని చూడడంతోనే అతని ముఖం వెలిగిపోయింది. తన భార్యను చూసి 30 రోజుల పైన అయిపోయింది. ఈ పరిచర్య పనులు ఎక్కువైపోయి, ఈ పనుల్లో పడిపోయి భార్యను కూడా చూసేటువంటి అవకాశం లేదు, చూడలే. ఇప్పుడు తన భార్య అతను ఎదురుగుండా అలా కనపడేసరికి అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది, నవ్వొచ్చేసింది. వెంటనే దండాన్ని ఆమె వైపు ఇలా చాపాడు. అందరూ అమ్మయ్య బతికేవరా బాబా, లేకపోతే రాణిగారిని తీసుకెళ్ళి చంపేయాల్సి వచ్చింది కదా, శాసనం అదే కదా. ఆయన సాచి ఉండకపోతే రాణిగారిని తీసుకెళ్ళి మన చేతులతో మనమే చంపేయాలి కదా. ఎలాంటి త్యాగం చూడండి, తన ప్రజల కోసం, తన ప్రజలను రక్షించడం కోసం అంత త్యాగం. మొదటిగా ముందే చెప్పాడు, తన ప్రజలకు దేవుని నుంచి ఏ రకంగానైనా సహాయం రావచ్చు. నువ్వు నాకేంటి, నేను రాణివాసంలో ఉన్నాను, నాకేం కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ వల్ల కాకపోతే ఇంకొకరి ద్వారా తన కార్యాన్ని దేవుడు సఫలం చేసుకుంటాడు. అయితే నువ్వు మాత్రం బతుకుదామని ఏమి అనుకోకల్లా, నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఈ విపత్తు నిమిత్తమే నిన్ను సింహాసనం మీదకి దేవుడు తీసుకొచ్చాడేమో, జాగ్రత్తగా ఆలోచించు. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకునే క్రమం కష్టం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, అవమానం రావచ్చు, శ్రమ రావచ్చు, బాధ రావచ్చు. అయినా మన ధర్మం మనం చేయాలి. తన ప్రజలను తను కాపాడాలంతే. తన ప్రజలను తన రక్తాన్ని వారు కాపాడుకోకపోతే, అందుకోసం త్యాగం చేయకపోతే ఇంకెందుకు మరి, తన పని చేయాలంతే. అందుకనే అంత విషయం తనకు అర్థమైన తర్వాత, నా ప్రజల కోసం నేను చావనైనా చేస్తాను, ఏదో రాజు దగ్గరికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. రాజు అనుగ్రహం ఆవిడ మీదకి వచ్చేసింది. వచ్చేస్తే ఈయన ఏమంటాడు, వెంటనే ఈయన ప్రకటనలు చేసేస్తున్నాడు. 5:6 కూర్చోండి అని దీని ముందుకు వెళ్తారా. ముందు అయిపోయింది. 3వ వచనం చదువు. రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి, నీ మనమేంటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు నేను అనుగ్రహిస్తాను అంటాడు. రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇచ్చేస్తాను. ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి. నిజంగా ఎస్తేరు మీద రాజుకు ఎంత ప్రేమ దేవుడు పుట్టించాడంటే, అలా పుట్టించడానికి కారణం ఏంటి? వారు చేసిన ఉపవాస ప్రార్థన. దీన్ని మర్చిపోకూడదు మనం. ఎస్తేరు తన చెలికెత్తెలతో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. మొర్దెకై తన వారితో సమాజ మందిరంలో వారు కూడా ఉపవాస ప్రార్థన చేశారు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారాలు తెరుస్తుంది. ఈ ఉపవాస ప్రార్థన మనుషుల హృదయాల్ని మారుస్తుంది. ఈ ఉపవాస ప్రార్థన శాసనాలను కూడా తిరగేయించేస్తుంది. దండం చాపాడు, వచ్చి ముట్టింది,
మట్టడం పాపం ఇస్తారు. ఏంటి, ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి? రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తాను నీకు, రాజ్యాల్లో సగమైనా ఇచ్చేస్తాను నీకు అంటాడు. 5 అంటాడు, 5 మళ్ళీ అదే మాట మాట్లాడతాడు, 7 మళ్ళీ అదే మాట మాట్లాడతాడు, 9 కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతాడు. రాణిమైన ఇస్తారు, నీకేం కావాలి చెప్పు, రాజ్యంలో సగమైన సరే నేను నీకు ఇచ్చేస్తాను అని మళ్ళీ 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 ఇదే పాట మొదలెడతాడు ఆయన. రాజుగారి ఈ పాట ఎత్తుకోవడానికి కారణం వారు చేసిన ఉపవాస ప్రార్థన ఫలితంగా దేవుడు ద్వారాన్ని తెరిచాడు. ఎస్తేరు కనపడితే చాలు, ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు, రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను, ఏం కావాలి నీకు, ఇదే పాట. చాలా యుక్తిగా రాణి నడుచుకుంది. ఫస్ట్ రాజును కలుసుకున్నప్పుడు రాజు ఇదే మాట చెప్పాడు, రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తాను, చెప్పు ఏం కావాలి. ఏమి చెప్పాలా, సమస్య ఏం లేదండి, మీరు మా ఇంటికి నా అంతఃపురానికి విందుకు రావాలా, మీతో పాటు హామానని కూడా తీసుకురావాలా అని చెప్పింది. ఎందుకంటే అక్కడ సమస్యలను ప్రస్తావించే చోటు కాదు అది, అది అంత అనుకూలమైనటువంటి చోటు కూడా కాదు. అలాంటి మాట చెప్పడానికి వేరే తావు ఉంటుంది, వేరే తావు ఉంటుంది. రోడ్డు మీద భార్య భర్తకు చెప్తే భర్త వినగాని పడగదిలో చెప్తే వింటాడు ఖచ్చితంగా. ఏదైనా ఒక విషయం రోడ్డు మీద చెప్పేసింది అనుకోండి, విండవు. వాళ్ళందరూ వింటుండగా వాళ్ళందరూ ముందు చెప్పేస్తే ఆవిడ చెప్పినట్టు విన్నట్టు అయిపోద్ది కదా. ఆ తర్వాత బయట ఏమంటారు, ఈయన బెల్లం మాట చెవదాడ్డావు, చెంగట్టు తిరుగుతాడా, ఇలాంటివన్నీ పుట్టిస్తారు. కాబట్టి అక్కడ చెప్పకూడదు ఆ విషయం. కానీ తన గదిలో తన ఇష్టం ఏం చేసిన వల్ల ఎలాగైనా చెప్పచ్చు. అందుకని ఈమె ఇప్పుడు ఏమీ చెప్పట్లే సమస్య. అది ఏ సమస్య నిమిత్తం రాజు దగ్గరికి వెళ్ళిందో అదేమీ మాట్లాడట్లే. ఇది అనుకూలం కాదు ఇక్కడ చెప్పడం. కాబట్టి పరిస్థితి అనుకూలం చేసుకుంటుంది. మీరు నా రాణివాసానికి మీరు విందుకు రావాలా, మీతో పాటు ఈ హామానును కూడా తీసుకురావాలా అని చెప్పింది. అప్పుడు రాజ్యంలో సగం ఇచ్చేస్తాను అనేవాడు విందుకు వెళ్ళడా. అబ్బా ఎంత ఆనందం అయిపోయిందంటే, అలాగే తప్పకుండాను వచ్చేస్తాను, అలాగే వచ్చేస్తాను. హామాను గారు, మన ఇద్దరం కూడా ఎస్తేరు రాణివాసానికి విందుకు వెళ్తున్నాం అని తనకు కూడా చెప్పేశాడు. ఇదే హామాను పీక మీదకి కత్తి తీసుకురాబోతుందనే సంగతి హామానికి తెలియదు. హామాను సంబరం వేరు. అచ్చో బాబోయ్, రాణిగారు రాజుగారిని విందుకు పిలిచింది, ఆయనతో పాటు నన్నొక్కంటే పిలిచింది. కనీసం 10 మంది మంత్రులు ఉంటారు, 10 మంది మంత్రులు ఉంటారు. మిగతా ఏ మంత్రుల్ని పిలవలా, నన్ను మాత్రమే రాజుతో పాటు విందుకు రమ్మని పిలిచింది అని ఉప్పొంగిపోతున్నాడు. మామూలు ఉప్పొంగిపోవడం కాదు, అసలే ఈ అధికారం మతంతో వీళ్ళు రొమ్ము విరుచుకుని అడుగుతున్నాడు. ఇది జరిగేటప్పటికీ ఇంకా సంబరం ఇంకా ఎక్కువైపోయింది. అలా వచ్చేసరికి మోదుకై కనపడ్డాడు. మోదుకై కనపడ్డం పాపం. బుడగలో గాలి ఊది 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 వదిలితే ఏమైపోద్ది, ఊదుతూ ఉంటే ఇలా అవుతుంది కదా, జస్ట్ అలా వదిలితే ఇలా అయిపోద్ది. ఈ ఆనందం అంతా పాల పొంగ మీద నీళ్ళు పోసినట్టు అయిపోయింది. ఈడు నా కంటికి కనపడేదాకా ఎలాంటి ఆనందం లేదు నా బతుక్కి అనుకుంటా పోయాడు. ఇక రేపు రాజుగారి దగ్గరికి రాజుగారు ఈ హామాను ఇద్దరు కలిసి రాణివాసానికి విందుకు రాబోతారు. ఇక్కడితో ఆపేద్దాం. 11:22 అయిపోయింది. ఇక్కడితో ఆపుదాం. దీనిలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం బోధగలగడానికి రాయించబడ్డాయి. ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఎందుకు బైబిల్లో రాసిపెట్టాడు మన కోసం ఆయన?
దీనివల్ల మనం పొందాల్సినటువంటి పాఠం ఏంటి? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రజలుగా ఉండడానికి పిలువబడతారో, అలాంటి వారి మేలు కోసం ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత తన ప్రజలకు ఆపద రాబోతుందని ఎరిగిన దేవుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇప్పుడే ఒకరినక్కడికి రాణి చోట్లో కూర్చోబెట్టేశాడు. ఇదంతా సమకూర్పు. దేవుడు ఏదో మనం అనుకుంటే అదృష్టం వశాన అయిపోయింది. అదృష్టమా? ఇస్తేనే ఇది రాణి అవ్వాలా? చాలామంది అందమైన రాజకుమార్తెలందరూ వెళ్ళారు కదా, చాలామంది వెళ్ళారు కదా కన్యకలు. ఎవరో ఒకరు నచ్చవచ్చు కదా. వేస్తే మించిన సౌందర్యం వాళ్ళు లేదంటారా? ఉండుంటారు. ఆమె అంత సౌందర్యాన్ని కలిగి ఉండుంటారు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఇంకొక సౌందర్యం వాళ్ళలో ఉండదు. ఆమెలో ఏముంది? వినయం ఉంది, విధేయత ఉంది, హృదయంలో సంతృప్తి ఉంది, సంతోషం ఉంది, ఏ విధమైన విచారము లేదు. ఇప్పుడు నేను రాణిని అవుతానా, నన్ను రాజుగారు కోరుకుంటాడా, ఇలాంటి ఆలోచన కూడా తనకి లేదు. రాజు సముఖానికి వెళ్ళడానికి తీసుకెళ్ళారు. చాలా కాలం వాళ్ళకి శుద్ధీకరణ చేయించారు. ఒక్కోళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. అలాగే నేను కూడా వెళ్తాను, నేను సెలెక్ట్ అవుతానంటావా, నన్ను రాణి చేస్తారా అనే చింత ఆమెకి లేదు. అది ఎప్పుడు లోపల ఉండదో అప్పుడు ఆందోళన ఉండదు, అప్పుడు డిస్టర్బ్డ్గా ఉండదు. మొక్కల్లో ప్రశాంతత ఉంటుంది, మొక్కల్లో చిరునవ్వు ఉంటుంది, ఆ కళ్ళల్లో అమాయకత్వం, ఒక కాంతి ఉంటాయి. అవి మిగతా వాళ్ళకి లేవు, ఈమెకు ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ ఏంటి? నేను వెళ్తున్నాను కదా, నేను సెలెక్ట్ అయిపోతానంటావా, నేను రాణిని అయిపోతానంటావా, నాకు కిరీటం వచ్చేద్దా, నేను సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారా, ఇంకోటి బాగా కనపడతాను రాజుకి, ఇంకోటి ఇక్కడ ఆటేస్తావా, ఇక్కడ ఆటేస్తావా అని బోల్డ్ అన్ని ఈ లోక సంబంధమైన ఆభరణాలన్నీ దిగేసుకుని నేను రాజుకి వెంటనే అనయ్యాల, ఫస్ట్ లుక్లోనే నేను ఓకే అయిపోవాలా, ఇలాంటివన్నీ పెట్టుకుని వెళ్ళారు. ఈమెకి అలాంటివి ఏమి లేవు. ఏ ఆందోళన ఎప్పుడు ఉంటుందో అప్పుడు ముఖం అందంగా ఉండదు. శరీర రీత్యా వాళ్ళు అందంగా ఉంటే ఉండొచ్చు కాక, అంతకు మించి అందాన్ని తీసుకొచ్చేది ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండడం, లోపల ఏ విధమైన కోరిక లేకుండా ఏది జరిగితే అది జరుగుతుందని దేవునికి అప్పచెప్పేసి ఉండడం. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే ఉన్నాయి. అందుకని తనను చూడగానే రాజు ఓకే చేసేసాడు కదా. కాబట్టి ఈ అలంకరణ ఇదంతా దేవుడు చేసిన ఏర్పాటు. ఇజ్రాయేల్ దేశం నుంచి బబులోను దేశం, తర్వాత పారసీక దేశం అయింది. బానిసగా కొనిపోబడినటువంటి ఒక చిన్నది. ఏ విధమైన చింత తనకు లేదు, దేవుని మీద కోపం లేదు, అసంతృప్తి లేదు. మా దేవుడు కేవలం మంచి దేవుడు. ఆయన ఎవరికి ఏ విధమైనటువంటి కీడు తలపెట్టడం, ఆయన ఉత్తినే శోధించడం. మా పితరులు చేసినటువంటి ఈ అపరాధాలు, ఈ పాపాలు, వీటి ఫలితమే మేము ఇలా బానిసలుగా ఇక్కడి దాకా వచ్చాం. మా దేవుడు మా మీద పగబట్టి ఏమీ ఇది చేయలే, కేవలం ఇది మా స్వయంకృతం అనే సత్యం ఆమె గ్రహించింది. కాబట్టి తను ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది. బబులోను దేశంలో ఒక బానిస పిల్లగా ఉన్నా సరే తనలో ఆ హృదయంలో అటువంటి ఒక చింత, ఒక వేరే ఆలోచన, ఒక అసంతృప్తి లేవు. అవి ఎప్పుడు ఉండవు? అప్పుడే
ముఖంలో ప్రతిఫలిస్తాయి. లోపల ఉండే ప్రశాంతత, అంత సౌందర్యం అంతా అప్పుడు ముఖంలోకి వస్తుంది. ఎస్తేరు ముఖంలో చూశాడు. ఆమె ఒక నక్షత్రంలో వెలిగిపోయింది ఆయనకి. అంతకుముందు చాలామంది వచ్చిపోయారు, కానీ ఈమె మాత్రమే ఒక స్టార్, ఒక నక్షత్రంలా వెలిగిపోయింది. వెంటనే హదస్సా పేరును ఎస్తేర్ అని మార్చేశాడు. ఎస్తేర్ ఏ స్టార్, ఒక నక్షత్రం అయిపోయింది. అలా పేరు మార్చి పారేశాడు. ఎవరు చేశారు ఇదంతా? దేవుడు చేశాడు. ఆయన సంకల్పం అదే కావచ్చుగాక. మన ప్రయత్నం ఏంటి? ఆయన సంకల్పం అదే, కానీ వీరి ప్రయత్నం ఏంటి? తను తన పనికెత్తలు ఉపవసించి ప్రార్థన చేశారు. మొర్దెకై తన తోటి యూదులందరూ కూడా సమాజ మందిరంలో చేరి ప్రార్థనలు చేశారు. ఇది మన ప్రయత్నం. తన ప్రజలను కాపాడుకోవడం దేవుని ఉద్దేశమే. అందుకొరకే ఈమెను రాణించేశాడు. కాబట్టి ఆయన మట్టిగా ఆయన చేసుకెళ్ళిపోతాడులే, మనకేంటి, మన నిమిత్త మాత్రం అనుకోవడం కాదు, మన ప్రయత్నం కూడా మనం చేయాలా. ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి అయినా సరే దేవుణ్ణి అడిగి అప్పుడు వీళ్ళు సిద్ధమయ్యారు. ఈమె వెళ్ళిపోయింది రాజుగారి దగ్గరికి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి చాలా ఆనందం కలిగి ఉంటుంది. ఆ కార్యాన్ని నేను ఏదో సఫలం చేద్దాం అనుకుంటున్నాను, కానీ వీళ్ళు కూడా నిజంగా ఎంత ఆశతో ఉన్నారు, ఎంత భక్తి శ్రద్ధలతో నన్ను అడిగారు. ఇది అడగపోయినా చేస్తాడు. యూదులను కాపాడడానికి ఆయన పని. యూదులను కాపాడడం కోసం ఇది అంతా చేస్తూ ఉన్నాడు. అడగకపోయినా చేస్తాడు. కానీ అలా అని చెప్పేసి వీళ్ళు అడగకుండా ఉండకూడదు. మనం అడగాలి ఖచ్చితంగా. అప్పుడు ఇంకా సంతోషపడతాడు ఆయన. మనల్ని బట్టి ఆయన ఆనందించిన రోజున ఆయనవన్నీ మనవే. మనల్ని బట్టి ఆయన ఆనందించాలని, అప్పుడు ఆయనవన్నీ మనవే. నిజంగా మొర్దెకైని బట్టి, అతను చూపించినటువంటి యథార్థతను బట్టి, నా దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగపడను. వాడు మంత్రి కావచ్చు కాక, అందుకోసం నా తల పోయినా సరే నా దేవునితో నేను ఎవరిని సమానంగా చూడం. నా దేవునికి చేసేది ఇంకెవరికి చేయను. నిలబడి ఉన్నాడు. దేవునికి అది చాలా సంతోషమైంది. అలాగే ఈమె కూడా చావనైనా చేస్తాను, తిరిగి వెళ్తా అని నిర్ణయించుకుని ఆమె వెళ్ళిపోయింది. దేవుడు చేసేటువంటి పనిని వీళ్ళు మరింత సాఫీ చేస్తున్నారు, మరింత సులువు చేస్తూ ఉన్నారు. దేవుని దృష్టిలో ఎంతో ఉన్నతంగా ఎదిగిపోతున్నారు. వారిని చూసి ఆయన చాలా సంతోషించే పరిస్థితి, ఆనందించే పరిస్థితి. ఇవే మనకి పాఠాలు. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి, మన ప్రవర్తనను బట్టి ఆనందించాలి, మన అడుగులను బట్టి ఆయన ఆనందించాలి. ఆయన నామం మరింతగా ఘనపరచబడాలి. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు. దేవుణ్ణి ఎంతో ఘనపరిచాడు మొర్దెకై. కాబట్టి మొర్దెకైని దేవుడు ఎక్కడో పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఎంత ఉన్నతంగా పెట్టాలనుకుంటున్నాడు. ఆ విషయాలు వచ్చే ఆదివారం మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అయిపోయేది కాదు. కట్టి తెచ్చేలా మనం చెప్పుకోకూడదు కదా. ఏమిటంటే ఇక్కడికి సాహసోపేతమైనటువంటి చర్య దాకా వచ్చాం. 1 అధికారానికి రావడం, 2 సంఘర్షణ, 3 సాహసోపేతమైనటువంటి ఒక చర్య, ఆ తర్వాత పరిణామం తిరగబడ్డం, రివర్స్ అవ్వడం, శాసనాలు తారుమారవడం, అవి జరుగుతాయి. ఆ తర్వాత ఒక వారసత్వం వస్తుంది. ఎస్తేరు ఒక వారసత్వాన్ని స్థాపిస్తుంది. ఈ విషయాలు మనం దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం ధ్యానిద్దాం. దీనిని బట్టి మట్టుకు మనం చూసుకోవాల్సింది, ఎవరైతే ఆయన్ని గౌరవిస్తారో, ఎవరైతే ఆయన ఎందు భయము భక్తి కలిగి పరుల ఎదుట తన నామాన్ని హెచ్చిస్తారో, అలాంటి వారి పట్ల ఆయన అద్భుతాలనే జరిగిస్తాడు. మాట తప్పని వాడు నన్ను ఘనపరచువానని
నేను ఘనపరుస్తాను. ఖచ్చితంగా నిజంగా బానిస దేశంలో ఉన్న ఎస్తేరు దేవుని కనపరిచింది కాబట్టి తను రాణి చేశాడు. బానిస దేశంలో ఉన్న మొర్దికై తను కనపరిచాడు కాబట్టి మొర్దికైని కూడా తనతో పాటు తన జాతి యావత్తును కూడా కాపాడడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి దేవుడు మనకు దొరుకుతాడా? సమస్తమును సమకూర్చి జరిగించేటువంటి దేవుడు. అది నీ పట్ల, నా పట్ల, ఎవరి పట్ల అయినా సరే, ఎవరు ఆయనకి ఇష్టలవుతారో, ఎవరు వారి నడవడి ద్వారా, వారి భక్తి ద్వారా దేవుని సంతోషపెడతారు, అలాంటి వారందరికీ కూడా ఏం చేయడానికైనా ఆయన మాత్రమే చాలినవాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియం పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మరి ఎస్తేరు గ్రంథం ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఆయన మరి యూదులందరి మీదికి హామాను అనేటువంటి ఒక దుష్టుని ద్వారా ఒక పెద్ద విపత్తు రాబోతుందని ఎరిగిన దేవుడై ఉండి మీరు ముందుగానే యూదురాలైన ఎస్తేరును రాణిగా మీరు పంపించిన వారుగా కనపడతా ఉన్నారు. ఆ తర్వాత విపత్తు రాబోతుందని తెలిసి మొర్దెకై చింతించినప్పుడు ఎస్తేరు అయితే ఉపవసించి ప్రార్థన చేయండి, మీరు మేము కూడా తదుపరి రాజు పిలవకుండా వెళితే తలపోతుందని తెలిసి కూడా నేను వెళ్తాను, చావనైనా చేస్తానని నాయన మీ సంకల్పాన్ని నెరవేర్చేటువంటి దానిలో ఒక భాగంగా ప్రాణాలకు తెగించి ఎస్తేరు రాజు సముఖానికి మరి వెళుతూ ఉంది కదా నాయన. ఆయన మరి మా ప్రాణాలకు తెగించైనా మీ నామాన్ని కనపరచడానికి, మీ కార్యాన్ని సఫలం చేయడానికి మా వంతు కృషి మేము చేసిన రోజున మేము మీకెంతో ఇష్టలం అవుతాం. ఆ సాహసం చేసిన ఎస్తేరు రాణి ఎంతో ప్రియమైనది అయిపోయింది రాజుకి. దాంతో రాణి నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తానని పదే పదే అహష్వేరోషు ఎస్తేరుతో అదే మాటను మళ్ళీ 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 చెప్పడం ద్వారా మీరు కార్యాన్ని ఎంత పరిపూర్ణంగా సఫలం చేస్తారో, అది ఉపవాస ప్రార్థనకు మీరు ఇచ్చేటువంటి విలువ మాకు తెలియపరిచినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు. మాట ఇచ్చి నెరవేర్చే దేవా, నీ ప్రజల పట్ల కార్యాన్ని సమకూర్చి జరిగించే దేవా, మీకే కృతజ్ఞతలు. ఇప్పుడు మా ప్రియులు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మై ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీయు అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్టిజం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవుని పరిశుద్ధ వాక్యానికిలో దించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృప కలిగిన దేవా, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మా వెనుకలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి మాట్లాడడం కొరకే దేవుని బలహీన బాబా నేను నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రభునామలో మరొక మనందరికీ కూడా వందనాలు. మరి మన పితరుడును అపొస్తలుడు అనేటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ఈ 12వ అధ్యాయంలోని ఈ వచనాన్ని మనం ఇప్పుడు చదివాము. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు అని. మన శరీరంలో రకరకాల అవయవాలు, కాళ్ళు, చేతులు, తల, అందులో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, మెదడు, లోపల గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పేవులు, ఇవన్నీ కలిస్తే కానీ అది ఒక శరీరం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? సంఘమునకు నేను శిరస్సు ఉన్నానని యేసుప్రభు చెప్పిన మాట. ఆయన శిరస్సు అయితే శరీరము ఆయన సంఘం అన్నాడు. శరీరంలో అవయవాలు ఉన్నట్టుగానే సంఘంలో కూడా వివిధ రకాలైన వ్యక్తులు కూడా ఉంటారు అన్నాడు. 13వ వచనంలో ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, అంటే ఒక శరీరంగా ఉండడానికి, అక్కడ ఒకటంకేసి కింద రాసేయచ్చు చూడండి. ఒక్క శరీరంగా ఉండడానికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అన్నాడు. వివిధ అవయవాలు శరీరంలో ఉన్నట్టుగానే సంఘంలో కూడా రకరకాలైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అప్పుడుండ యూదులు, గ్రీసు దేశస్థులు అనేటువంటి పదం అన్యులందరికీ రాయబడింది అన్నమాట. అన్యుల్లో రకరకాల వ్యక్తులందరూ ఎవరు వచ్చినా వారందరినీ గ్రీసు దేశస్థులనే పేరుతో పిలిచేవారు. యూదులైనా గ్రీసు దేశస్థులైనా, అతడు మళ్ళీ వీళ్ళల్లో దాసులైనా స్వతంత్రులమైనా అందరూ కూడా ఒక్క శరీరంలో ఉన్న అవయవాల మనం ఉన్నాము అని చెప్పేసి. కాబట్టి ఎలా నడుచుకోవాలి మనము? ఇంకా ఇందులో మళ్ళీ భేదభావాలు ఉంటే ఎలా? 1వ అధ్యాయంలో 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడనని, మరి ఒకడు నేను కేఫా వాడనని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు అండి. భేదభావాలు కనపరుస్తున్నారు అని చెప్పడానికి మాట చెప్పాడు. భేదభావాలు మరి ఒక శరీరంలో ఉన్న అవయవాలు ఒకదాని పట్ల ఒకటి భేదాన్ని చూపుద్దా? ఈ మెడకాయ దండలు వేయించుకోవటాకే ఉంది. ఈ చేతులు వాటిపైన పెట్టుకుంది, వీడికేం దండలు వేయరు. కాళ్ళకి ఏమైనా దండలు వేస్తారా? వైరుగా మెడక మాత్రమే వేస్తారు. దానిపైన అదే. అలానే చేతులు అవి చేసే పనులు అవి చేస్తాయి. కాళ్ళు అవి చేసే పని అవి చేస్తాయి. కళ్ళు అవి చేసే పని అవి చేస్తాయి. చెవులు అవి చేసే పని అవి చేస్తాయి. వేరువేరు పనులు, వేరువేరు అవయవాలు, శరీరం మటుకు ఒక్కటే. కాళ్ళు ములుగుచ్చుకుంటే కన్ను నాకెందుకు అనుకుంటుందా? కన్నీరు ఆరుస్తుంది, ఏడుస్తుంది కదా. వెంటనే చేతులు దాన్ని పీకే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక్కటి. ఒక శరీరంలో వేరువేరు అవయవాలుగా ఉన్నా ఇవన్నీ ఒక్క శరీరం.
ఈ శరీర క్షేమం కోసం అన్నీ పనిచేస్తాయి. అలాగే సంఘం అనేది క్రీస్తు శరీరం. ఇందులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక రకరకాల తారతమ్యాలు లోక సంబంధంగా మనకి ఉండొచ్చు. కానీ అందరూ ఒక సూర్యు కిందకు వచ్చాం, అందరూ ఒక ఆత్మలో పాలు పొందుతున్నాం, అందరూ ఒక బండిలోనిదే తాగుతున్నాం. అన్నీ ఒకటైనప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇంకా భేదాలు గుర్తు తెచ్చుకుంటే మీలో చూడండి 3 నుంచి మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా మాట్లాడుకునేవారు కారా అంటాడని. ఆత్మ సంబంధులు శరీర సంబంధులు ఈ తారతమ్యాన్ని మనం గుర్తించాలి. ఆ ఆత్మలు ప్రాణం చేస్తున్న వారం అందరము ఆత్మ సంబంధులమే. ఇంకా శరీరంతో ఇక సంబంధం ఇంకా లేదు. ఈ శరీరానికి ఈ లోక సంబంధమైన మాలిన్యం అంతా కావాలి, ఈ లోకంలో ఉండే తారతమ్యాలన్నీ కావాలి, ఈ లోకంలో ఉండే భేదాలన్నీ కావాలి. ఆత్మకి భేదం అనేది లేదు. ఆత్మలు పాలు ఆయనే ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి అని ఆయనే ఇచ్చేవాడు ఉన్నాడని చెప్పేసి కూడా దీనిలో చాలా రాశారు. అవన్నీ ఇప్పుడు మనకి అక్కర్లేదు అనుకోండి. ఇందులో మరి 12:28 నుంచి అంటాడు విడగొడతాడు అందరినీ. కొందరిని అపస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, అలాగే కొందరిని బోధకులుగా, ఇలా రకరకాల ఆత్మ వరాలు ఆయనే ఇచ్చేవాడు, పరిచర్యలు ఆయనే ఇచ్చేవాడు. ఆయన చిత్తానుసారంగా ఎవరికి ఏది ఇవ్వాలో అదే. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకే పని చేయరు. ఆ ఇంటికి క్షేమం కోసం ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. అందరూ కలిసి చేస్తేనే ఆ ఇల్లు క్షేమంగా భద్రంగా ఉంటుంది. అంతే తప్ప అందరూ వంట చేస్తానంటే ఇప్పుడు మిగతా పనులు ఎవరు చేస్తారు? మనకు చాలా తెలిసి ఎవరి పని వాళ్ళు చేస్తాం ఇంట్లో. అలాగే దేవుని ఇంట్లో అలా ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేము? ఇక్కడ ఎందుకు భేదాలు వస్తాయి? మన ఇంట్లో ఉండవు కదా భేదాలు. అలాగే ఇందులో కూడా ఉండకూడదు. ఇటువంటివి భేద భావాలు కనుక మీరులో ఇంకా అలా ఉంచుకొని ఉంటే మీరు ఎలా ఆ క్రీస్తు యొక్క శరీరం అవుతారు? క్రీస్తు యొక్క శరీరానికే కదా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పొంగులు పొందే అర్హత వారికి మట్టుకే వస్తుంది. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకే ఆ ఇంట్లో బిర్యానీ చేసినా వాళ్ళే తింటారు, పప్పుచారు వడియాలైనా వాళ్ళే తింటారు. ఆ ఇంట్లో వాళ్ళందరికీ అది చెందుతుంది. అది ఏదైనా సరే అందరూ కలిసికట్టుగా అనుభవిస్తారు. భేదాలేమీ అక్కడ ఉండవు. అలాగే ఇక్కడ కూడా శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా దాన్ని ఫీల్ అవుతాయి, అనుభవిస్తాయి. దాంట్లో మెడకే వేస్తున్నారని చెప్పేసి కళ్ళు ఎడుతాయా, చేతులు కొట్టుకుంటాయా, కాళ్ళు గంతులేస్తాయా? అలాగే ఏం చేయవు కదా, అన్నీ సంతోషపడతాయి. ఆ దండ కానీ అది సరిగా లేకపోతే చేతులు ఏం చేస్తాయి? సర్దుతాయి, వెంటనే అవి చాట్ల పైన అవి చేస్తాయి. అది కేవలం శరీర గౌరవం, అన్ని అవయవాల గౌరవం. అటువంటి భావం ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఈ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో ఈయన సంభాషణ, ఈ సంబోధన సహోదరులు 20 సార్లు సహోదరులారా అనే పదం ఈ 15 అధ్యాయాల్లో ఆడాడు. 1 కొరింథీలో 15 అధ్యాయాలు ఉంటుంది. ఇందులో 20 మార్లు సహోదరులారా 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 అంటారు. సహోదరులు ఒక్క ఇంటికి చెందినటువంటి వారు. ఆ ఇంటి గౌరవమైన వారిదే, ఆ ఇంటి అవమానమైన వారిదే, ఆ ఇంటి సమృద్ధి అయిన వారిదే, లేమి అయిన వారిదే. కాబట్టి అందరూ కలిసి సమృద్ధి కోసం, గౌరవం కోసం పాటుపడి దేవుని నామాన్ని, ఆయన శిరస్సుకు ఆనందాన్ని కలిగించాలి. అందుకు విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా
వారైన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత కోల్పోతారు. ఒకవేళ సాహసించి పాలు పొందిన అది వారికి మేలు చేయదు, అది కీడు అని చెప్పేసి 11వ అధ్యాయంలోనే ఆయన స్పష్టంగా రాశారు. ఈ 1 కొరింథీలో 11వ అధ్యాయంలో చెప్పాడు. ఎవరిని బట్టి వాళ్ళు జాగ్రత్త పరీక్షించుకోవాలి. ఇంకా నేను అది ఈ లోక సంబంధంగా మనం చూసుకుంటే అక్కడే కొన్ని జాతులు చెప్పాడు. యోధా జాతి, గ్రీసు జాతి. గ్రీసు జాతి అంటే అన్యులు అందరూ వస్తారు అందులోకి. ఆ జాతి భేదాలు ఉండకూడదు అని మాట. ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకల్లో మనకేముంటాయి, ఇక్కడ భేదాలు ఉంటాయి, ఒక రకం కులాల భేదాలు ఉంటాయి, అలాగే ఆస్తి అంతస్తుల భేదాలు ఉంటాయి, అలాగే గొప్పోళ్ళు తక్కువళ్ళు అనేటువంటి భేదాలు ఉంటాయి. ఇంకా వీటిని మనం మనస్కరిస్తే క్రీస్తు దేహానికి చెందిన వారం కాము. ఆయన దేహంలో పాలు పంపులు పొందాలంటే ఆయన శరీరమై ఉండాలి. శరీరంలో అవయవాలు శరీర క్షేమం కోసం ఎలా పనిచేస్తాయో అలా పనిచేసేవారే కావాలి. అంతేగాని భేదభావాల్ని ఇంకా మన హృదయంలో మనం కలిగి ఉంటే మనందరము సహోదరులు అనే సంగతిని మర్చిపోయి నువ్వే నేనే ఏదో మందిరంలోకి వస్తున్నాం కాబట్టి కలిసి కూర్చుంటున్నాం కానీ అన్నది మాత్రాన ఏం పోతాయి, ఎవళకి అలాగే ఉంటాయి అనుకుంటే నువ్వు లోక సంబంధివే. లోక సంబంధులకి ఆత్మ సంబంధమైన ప్రభు దేహానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పంపులు పొందే అర్హత వారికి ఉండదు. కాబట్టి మనం ఎవరిమి, ఆత్మ సంబంధులమా లేకపోతే లోక సంబంధులమా? దీన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. జాగ్రత్తగా మరి ఆలోచన చేసుకుని తగిన యోగ్యతతో దీంట్లో మనం పాలు పొందాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా భేదాలు కనుక ఉండిపోయి ఉంటే ఆ విషయమే పశ్చాత్తాపడాలి. అయినా నీ ఆత్మలో పాలు పొంది ఉన్నట్టుగానే ఉన్నాను కానీ ఇంకా శరీరం నా మీద డామినేట్ చేస్తుంది, శరీరాన్ని నేను ఇంకా అనుసరిస్తూ ఉన్నాను, నన్ను క్షమించి శరీరాన్ని గెలవడానికి నాకు నువ్వే దారి చూపించని దేవుణ్ణి అడిగి పశ్చాత్తాపడి ఆత్మ సంబంధులమై పాలు పొందుదాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.